శ్రోతలకు నమస్కారం. క్రికెట్ నగరం పాడ్కాస్ట్కి స్వాగతం, సుస్వాగతం. మేము పోయినసారి ఎస్ఆర్హెచ్ ఎక్స్క్లూజివ్ ఎపిసోడ్ చేసినప్పుడు నెక్స్ట్ ఇక 300 కొడతామా 400 కొడతామా అని మాట్లాడుకున్నాము. కాకపోతే మన ప్రియమైన ఆర్సీబీ టీం ఎస్ఆర్హెచ్ అభిమానులందరికీ ఒక చిన్న షాక్ని ఇచ్చింది. ఆ షాక్ నుంచి తేరుకునే లోపే యాజ్ యూజువల్గా చెన్నైలో మన రికార్డును చూసుకొని మనకు తెలిసిందే జరిగింది అక్కడ. ఇక సడన్గా మనం అంత హై ఫ్లయింగ్ స్పిరిట్స్ నుంచి మనం సడన్గా ప్లే ఆఫ్స్కి వెళ్తామా, మనం డౌట్ చేసుకున్నాము. 2022 సీజన్ గుర్తు చేసుకున్నాము. మళ్ళీ అంతేనా గతి అనుకున్నాము. అసలు అవతల దిక్కు వేరే టీం ఫ్యాన్స్ అందరైతే అంతే మీ పని, మీరు ఏదో అనుకుంటున్నారు కానీ మీకు అంత సీన్ లేదు, ఏదో ఫ్లూక్లో 4 మ్యాచ్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచారన్నారు. కానీ ఈ నిన్న మాత్రము ఉప్పల్లో టేబుల్ టాపర్స్, అసలు టీం ఎట్లా ఉన్నా గెలుస్తున్న ఒక టీంని ఒక క్లోజ్ మ్యాచ్లో కొట్టడం అనేది మామూలు విషయం కాదు. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ స్పెషల్ మ్యాచ్ నన్ను అడిగితే. ఎందుకంటే బై ద ఎండ్ ఆఫ్ ద సీజన్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం కప్పెత్తుతామని. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే నేను రాజు ఇద్దరం కలిసి ఆ మ్యాచ్ని చూసాము. అండ్ నేను రాజు ఇద్దరం కలిసి ఎపిసోడ్ రికార్డ్ చేస్తున్నాం. సో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది రాహుల్ వాయిస్లో ఉన్న జోష్ చూసి. మన సన్ రైజర్స్ రాజస్థాన్ మీద విక్టరీ, ఈ రెండు కలుపుకొని ఇంకా పండగే పండగ ఆరెంజ్ ఆర్మీ అభిమానులకి. అసలు ఇంతకాలం ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ నుంచి కూడా రాహుల్ చాలా మ్యాచ్లు వెళ్తున్నాడు ఎస్ఆర్హెచ్ మ్యాచ్లకి. ఈ సీజన్ కూడా మనోడు వెళ్ళిన మ్యాచ్లు మనోళ్ళు ఓడిపోయారు. సో ఏంటి అసలు ఎస్ఆర్హెచ్ ఎందుకు ఓడిపోతుందని అసలు మేము ఒక కోడ్ కనిపెట్టడానికి వెళ్తే అర్థమైన విషయం ఏంటంటే రాహులే మన ఎస్ఆర్హెచ్కి ఒక ఐరన్ లెగ్లా ఉన్నాడు. ఎందుకంటే మేము ఇంకా ఓపెన్గా చెప్పాలంటే 16 ఓవర్స్ వరకు చేజ్లో మ్యాచ్ చూసాము. ఇంకా అప్పుడు అప్సెట్ అయ్యాం. ఇంకా మరలా మన వాళ్ళు వరుసగా ఆన్ ద ట్రాట్ హ్యాట్రిక్ ఆఫ్ లాసెస్, ఇంకా తర్వాత మళ్ళీ మనకి సీజన్ తెరపడినుందా అనే టైప్ ఆఫ్ టెన్షన్ నుంచి మేము అలా ఇంకా మెట్రో ఎక్కాము. ఇంకా మాకు మ్యాచ్ చూస్తా, కామెంటరీ చదువుతా, ఫాలో అవుతా ఒక 10 years బ్యాక్ వెళ్ళిపోయాం అనమాట. అంటే ఆ టైంలో ఎక్కడెక్కడో ఉంటా చదువుకుంటూ, ఏదో యాప్లో ఫాలో చేసుకుంటూ, స్ట్రీమింగ్ దొరికింది అనేటట్టుగా ఆ టైప్ ఆఫ్ సీన్స్ అన్నీ రిపీట్ అయినాయి. అబ్బా అసలు దిస్ హ్యాస్ టు బి ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ పీక్ ఎస్ఆర్హెచ్ విన్స్ అని చెప్పుకోవచ్చు. అసలు లిటరల్గా చెప్పాలంటే మనం గెలిచే మ్యాచే కాదు, కానీ ఇట్లాంటి మ్యాచ్ల్లో ఆ లాస్ట్ బాల్ విక్టరీ, అది కూడా మన వన్ ఆఫ్ ది మోస్ట్ లవ్డ్ సన్ రైజర్స్ ప్లేయర్ భువి డెలివరీ చేయడము, లాస్ట్ ఓవర్ లాస్ట్ బాల్, ఫస్ట్ బాల్ వికెట్, లాస్ట్ బాల్ వికెట్, ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. బట్ ఇట్ హ్యాస్ టు బి డెఫినెట్లీ రైట్ ఆన్ ద టాప్ ఫర్ మీ టు బీ ఏబుల్ టు విట్నెస్ ఇట్ ఫ్రమ్ ద గ్రౌండ్. విన్నింగ్ మూమెంట్ మనం గుర్తు తెచ్చుకుంటే తొందరపడి బయటికి వెళ్ళిపోయి మెట్రోలో ట్రైన్ ఎక్కి కూర్చున్నాము. అక్కడ మెట్రో నడిపే వాళ్ళు కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్, మ్యాచ్ జరిగే వరకు మాత్రం ట్రైన్ మాత్రం కదల్చలేదు, మ్యాచ్ లాస్ట్ బాల్ అయ్యే వరకు. అండ్ అక్కడేమో జియో సినిమాలో స్ట్రీమింగ్ ల్యాగ్ ఉంది. రాజు వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ క్రిక్ బస్లో కొంచెం ఫాస్ట్ ఉన్నారు. వీళ్ళందరికంటే ఫాస్ట్ ఇంకొంతమంది ఉన్నారు అక్కడ. వాళ్ళకి ఫోన్లలో ఇంట్లో నుంచి చెప్పేస్తున్నారు టీవీలో ఏం జరుగుతుంది అనేది. అండ్ అక్కడ పక్కన మాకు స్టేడియం మెట్రో నుంచి ఆ స్టేడియంలో నుంచి అరుపులు వినిపిస్తున్నాయి అక్కడ. ఇప్పుడు ఒకవేళ హల్లాపూర్ పాట వస్తే 6 కొట్టినట్టు, మన ఇదేంటి ఎస్ఆర్హెచ్ పాట సన్ రైజర్స్ మేము బ్రో అంటే అప్ప వికెట్ పడింది అనుకోవడము. సో దిస్ ఆ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దిస్. అండ్ మేము ఏం జరుగుతుందా అని చెప్పి అక్కడ చూస్తుంటే, మా దగ్గర ఉన్న స్ట్రీమ్ చూస్తుంటే అక్కడ అందరూ ఆడడం స్టార్ట్ చేస్తే ఇక దట్ ఈస్ లైక్ ఇక మనం గెలిచేసామా అని, అది సరియల్ మూమెంట్, నేను ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ నిజంగానే ఆ ప్రత్యక్షంగా మేము నిజంగానే ఆ మూవీ, ఆ లో ఫుల్ టాస్, ఇన్ స్వింగింగ్, రివర్స్ స్వింగింగ్, ఫుల్ టాస్ వేయడము, మన రామన్ పాల్ మిస్ అవ్వడము, అండ్ దిస్ ఈజ్ అన్బిలీవబుల్. నేను ఇంత చెప్పినా తక్కువే. అంటే రాజు చెప్పినట్టు మేము బయటకు వచ్చేయడం వల్లనే ఇదంతా అయిందా అంటే అట్లానే అనుకుందాం. ఏముంది, పోయినాడు మరి ప్రతి మ్యాచ్ లాస్ట్ బాల్ వరకు ఉండి చూసి అన్నీ ఓడగొట్టి వచ్చాం మరి నేను. సో అది అంటే ఈ మెట్రోలో కూడా మేము ఫాలో అవుతున్నప్పుడు మన సన్ రైజర్స్ ఫ్యాన్స్ జోష్ ఎంత ఉందంటే, ఇంకా అసలు లాస్ట్ మన వికెట్ పడిన వెంటనే ట్రైన్ మొత్తం లిటరల్గా అంతా కూడా ఫుల్ ఆరెంజ్ ఆర్మీ ఎస్ఆర్హెచ్ అని ఛాన్స్ అనమాట. అసలు నిజంగా అట్లాంటి వైబ్ అంతా మాటలో చెప్పడానికి అవ్వదు. అసలు నిజంగా
ఎపిసోడ్ స్టార్టింగ్లో రాహుల్ ఏంటి మన రాజుతో ఎపిసోడ్ రికార్డ్ చేస్తున్నా అని చెప్పాడు, కానీ వాయిస్ ఏంటి వేరేలా ఉందని మీకు తేడాగా అనిపించవచ్చు. సో ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నిన్న నైట్ మన మ్యాచ్ గెలిచిన ఆనందంలో మెట్రో ట్రైన్లో ఆల్మోస్ట్ 70% వాయిస్ పోగొట్టుకున్నాను. సో మిగిలిన 30% రికార్డ్ చేస్తున్నాం. కానీ దిస్ మ్యాచ్ వావ్, ఎందుకంటే అసలు స్టార్టింగ్లో మన వాళ్ళు కంప్లీట్ అన్లైక్ ఎస్ఆర్హెచ్ పవర్ ప్లే, మనకు అసలు ఎంత 40 కంటే తక్కువ అనుకుంటా. మన పవర్ ప్లేలో అసలు అంత ఘోరంగా అసలు ఎప్పుడు ఆడామని గుర్తుగా రావాలంటే అసలు ఫస్ట్ 10 overs లిటరల్గా చాలా అసలు సైలెంట్గా మాకు ఎక్కువగా షౌట్ చేసి స్క్రీమ్ చేసి ఆ అవకాశం కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ త్వరగా కొట్టాడు, హెడ్ కొంచెం ఏంటంటే చూసుకుంటూ ఆడుతున్నాడు. అండ్ నితీష్ వచ్చాడు, నితీష్ ఆల్సో టుక్ హిస్ టైమ్ టు సెటిల్ ఇన్. బట్ వన్స్ నితీష్ సెటిల్ అయిన తర్వాత చహల్ని అబ్బాబ్బాబ్బాబ్బా కొడతా ఉంటే బాల్స్ ఉప్పల్లో కొడితే తుప్పల్లో పడ్డాయి. అసలు నితీష్ ఎట్లయితే ఒక ఎక్స్పీరియన్స్డ్ స్పిన్నర్, ఇప్పుడు ఇండియాకి వరల్డ్ కప్కి వెళ్తున్న స్పిన్నర్ నీకు చాహల్, తను ఎట్లా ఆడుకున్నాడు, నీకు గ్రౌండ్ చుట్టూతా కొట్టాడు. చాలా అర్థం కాలే, మామూలుగా చాలా ఏముంది ఫ్లైట్ చేసి లాలీపాప్ లాగా వైడ్ వేస్తాడు, ఎంతో పెద్ద పెద్ద బ్యాట్స్మెన్లోనే ఫూల్ చేసిన మనిషి. అట్లాంటిది ఒక 20 ఏళ్ల కుర్రాడు ఆడుకున్నాడు. నీకు రివర్స్ కొట్టాడు, స్ట్రైట్ డౌన్తో 6 కొట్టాడు, ఎంత వైడ్ వేసినా కానీ తన లాంగ్ హ్యాండిల్ వాడి స్ట్రైట్ కొట్టాడు. ఇట్ వాజ్ నిజంగా నేను చెప్తున్నా, మనం ఎట్లా స్కౌట్ చేసామేమో కానీ నితీష్ రెడ్డిని, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫైండ్స్ ఆఫ్ దిస్ సీజన్. అండ్ నితీష్ రెడ్డి టాపిక్ రాగానే మాకు ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది, మీకు నితీష్ రెడ్డి గురించి ఏం వినలే ఏంటని చెప్పి మాకు మొన్న ఒక ఈమెయిల్ వచ్చింది. నితీష్ రెడ్డికి బంధువు అయి ఉండొచ్చు, ఆర్ తన మళ్ళానే తను కూడా నితీష్ రెడ్డికి ఒక పెద్ద ఫ్యాన్ అయి ఉండొచ్చు. సో వీ గాట్ అన్ ఈమెయిల్ సేయింగ్ దట్ మేము రీసెర్చ్ చేయలేదు అది ఇది అని. బట్ ఓకే, వీ యాక్సెప్ట్ దట్. ఓకే, మాకు అంత తెలియదు ఆంధ్ర క్రికెటింగ్ సర్వీస్ పర్సనలీ నాకు అంత టచ్ లేదు. నితీష్ అయితే అసలు ఈ సందీప్ శర్మ బౌలింగ్లో ఎక్స్ట్రా కవర్ పైన ఒక షాట్ ఆడతాడు. ఐ థింక్ సమ్టైమ్స్ కొంతమంది ప్లేయర్స్లో ఓకే అండర్ 15 అండర్ ఏజ్ క్రికెట్ నుంచి అండర్ 19 లెవెల్ నుంచి ప్రూవ్ చేసుకొని వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ నితీష్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ దో స్టార్ బాయ్స్. మేబీ ఓకే మనకి అంత ట్రాక్షన్ రాలేదు, సోషల్ మీడియాలో కూడా ఎక్కువ మందికి తెలియదు, ఇప్పుడిప్పుడు ఐపీఎల్ ద్వారా ఎక్కువ తెలుస్తున్నాడు. బట్ సమ్టైమ్స్ కొన్ని సిగ్నేచర్ షాట్స్ ఉంటాయి కొంతమంది ప్లేయర్స్కి, లైక్ యునో జస్ట్ బై లుకింగ్ ఎట్ ద షాట్ యూ కెన్ సే. ఇప్పుడు ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకా ముందుకు వెనక్కిపోతే ప్లేయర్స్ లైక్ పృథ్వీ షా, శుభ్మన్ గిల్, ఇలాంటి కొంతమంది స్పెషల్ ప్లేయర్స్లో నీకు కొన్ని షాట్స్ ఉంటాయి. అంటే ఎంత కన్విక్షన్ ఉంటుందంటే నీకు నిజంగా నిన్న నితీష్ రెడ్డి ఇంటర్వ్యూలో కూడా అడిగారు, నీకు అంత రెప్యూటెడ్ బౌలర్స్ని ఆడుతున్నావు, నీకేం ప్రెషర్ అనిపించలేదా, ఎట్లా అనిపించింది అంటే నితీష్ ఒక్కటే చెప్పాడు సింపుల్గా, ఐఎమ్ జస్ట్ వాచింగ్ ఎట్ ద బాల్, ఐఎమ్ నాట్ రియల్లీ బాదర్డ్ అబౌట్ హూ ఈజ్ బౌలింగ్ ఆర్ ద రెప్యుటేషన్ ఆఫ్ ద బౌలర్. సో ఇట్లా అంటే ఇంత తక్కువ ఏజ్లో నీకు అంత మెచ్యూరిటీ ఉందంటే డెఫినెట్లీ దిస్ ఇస్ అ వెరీ గుడ్ సైన్. అండ్ ఇంకొకటి, ఇంకా ఏదన్నా ఒక పాజిటివ్ మనం తీసుకోవచ్చా అంటే యాజ్ అ హోల్ ఫ్రమ్ అన్ ఇండియన్ క్రికెట్ అనుకుంటే, నిన్నంతా బ్యాటింగ్తో ఎక్కువగా మెరుపులు మెరిపించిందంటే మన నితీష్ రెడ్డి ఆబ్వియస్లీ, అండ్ రియాన్ పరాగ్ అండ్ జైస్వాల్, ముగ్గురు కూడా అప్కమింగ్ ప్రామిసింగ్ యంగ్ ఇండియన్ క్రికెటర్స్. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ సైన్ ఇన్ దాట్ వే. బట్ మన వాళ్ళు లాస్ట్ బాల్ కొట్టడం, అసలు ఆ లాస్ట్ 3 ఓవర్లు నిజంగా వీ మిస్డ్ ఇట్ బై నాట్ వాచింగ్ ఇట్ ఫ్రమ్ ద గ్రౌండ్. కానీ బయట వైబ్ ఏదైతే ఉందో, స్టేడియం బయట అండ్ అట్లాగే మెట్రోలో ఆ వైబ్ ఏదైతే ఉందో, అదైతే మేబీ ఒక థ్రిల్ మిస్ అయినా మేము ఈ థ్రిల్ అయితే ఇది ఇంకా అసలు కంప్లీట్లీ అన్మ్యాచ్. స్టేడియంలో ఉండి గెలిచి ఓడిపోయిన సందర్భాల్లో లాస్ట్ మూమెంట్ వరకు ఉండి చూసినవి చాలా ఉన్నాయి. కానీ బయట ఉండి జనాలు ఎంతమంది మన ఎస్ఆర్హెచ్కి రూట్ చేస్తున్నారు, ఎంతమంది నర్వస్ ఫీల్ అవుతున్నారు. అండ్ ఫర్ ఎస్ ప్లెజెంట్ సర్ప్రైజ్, నాట్ జస్ట్ మన కుర్రోళ్ళే కాదు, చాలామంది అమ్మాయిలు కూడా ఉన్నారు, పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు. అసలు చాలామంది ఎస్ఆర్హెచ్ని తక్కువ అంచనా వేస్తున్నారు. కానీ ఈ సీజన్ను ఇప్పుడు నిన్న మన వాళ్ళు మ్యాచ్ ఓడిపోయి ఉంటే, అసలు నేను రాహుల్ వాకౌట్ చేసింది కూడా మెయిన్ రీజన్ ఏంటంటే, నిన్న మ్యాచ్ ఓడిపోతున్నాను కాదు, అరే మళ్ళీ ప్లేయర్స్ మిస్ అవుతున్నాము అని ఒక కంక్లూజన్కి వచ్చేసాం. అంటే అంత డిసప్పాయింట్ అయ్యాం మన వాళ్ళు వికెట్లు తీయకపోతుంటే సెకండ్ ఇన్నింగ్స్లో. కానీ నిన్న గెలిచిన తర్వాత మేము ఎక్కువగా అంత సంబరపడింది, ఇప్పుడు ఇంత హ్యాపీనెస్తో ఎపిసోడ్ రికార్డ్ చేస్తున్నాడు మెయిన్ రీజన్ ఏంటంటే, ఎస్ఆర్హెచ్ ఆర్ ఆల్మోస్ట్ ఇన్ టు ద ప్లే ఆఫ్స్ అనే ఒక
మంచి హోప్తో ఉన్నాము. సో మన వాళ్ళకి ఇంకా మూడు హోమ్ గేమ్స్ ఉన్నాయి. సో ఆ 3 హోమ్ గేమ్స్లో అట్లీస్ట్ 2 గెలిచినా ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి పోతామనే ఆశలు అయితే ఉన్నాయి. సో మరి ముందు ఏం జరుగుతుందో మాట్లాడుకునే ముందు అసలు ఈ చెన్నైలో జరిగిన డిజాస్టర్ అండ్ అలాగే మరలా ఇంకొకసారి ఆర్సీబీకి మ్యాచ్ సమర్పించుకున్నాం. సో మరి ఈ 2 మ్యాచ్ల గురించి రాహుల్ దగ్గరగా ఫాలో అయ్యాడు కాబట్టి అసలు ఈ రాహుల్ మాటలు విందాం. అసలు ఆ 2 మ్యాచ్లు ఎట్లా అనిపించినాయి? అసలు ఆర్సీబీ మ్యాచ్ అయితే మనం 300 కొడతామో 400 కొడతామో అన్నారు, కానీ ముందు నుంచే అదేదో తేడా కొడుతుండే. ఆ రోజు మనం ఎప్పుడైతే వాళ్ళు టాస్ ఓడిపోయి వాళ్ళు బ్యాటింగ్ చేస్తూ, నీకు కోహ్లీ ఎంత ట్రై చేసినా పాపం స్ట్రైక్ రేట్ పెంచకుండా ఆడినా కానీ, బట్ ఓవరాల్గా ఐ థింక్ దట్ ఇన్నింగ్స్ మనం బౌలింగ్ మంచిగా వేస్తున్నట్టయితే నాకు అనిపించలేదు. క్యామ్ గ్రీన్ అసలు ఈ సీజన్ అంతా క్వైట్గా ఉన్నాడు, తన చేత కూడా మనం రన్స్ కొట్టించాము. అక్కడ నీకు రజత్ పటిడార్ ఒక బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడాడు కానీ మ్యాచ్ నీకు వాళ్ళ సైడ్ తీసుకెళ్ళిపోవడానికి, బట్ స్టిల్ మనం అయితే 200 అయితే ఇచ్చుండకుండా ఉండాల్సింది. అండ్ చేజ్లో మాత్రం ఇట్ వాజ్ ఎ బ్లండర్ మిస్టేక్, ఎందుకంటే ఇప్పుడున్న ఇంపాక్ట్ ప్లేయర్ రూల్తో లాంగర్ బ్యాటింగ్ లైనప్తో నీకు 200 చేజ్ అనేది ఒక మంచి బ్యాటింగ్ వికెట్ పైన కష్టమైన విషయమే కాదు. అలాంటి అప్పుడు సరే ఓపెనర్స్ అవుట్ అయిపోయారు, సరే స్వప్నిల్ సింగ్ అనే ఒక ఇన్ఎక్స్పీరియన్స్డ్ డొమెస్టిక్ బౌలర్ వేస్తున్నాడు అనే పాయింట్ని దృష్టిలో పెట్టుకొని ఆల్ అవుట్ అటాక్ పోయాం చూడు మనము. క్లాస్ అని ఇంకా మార్క్రమ్ ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు అవుట్ అయ్యారు. అండ్ మార్క్రమ్ ఆ ఫుల్ టాస్క్ కొట్టడం అదో పెద్ద కథ, బుక్కే రాయేసి దాని మీద. కానీ దాని తర్వాత ఇమీడియట్గా క్లాస్ అని కూడా తను అటాక్ చేస్తూ 6 కొట్టి మళ్ళీ అవుట్ అవ్వడం, దట్ వాజ్ అంటే కొంచెం మనం, ఎందుకంటే టార్గెట్ ఏం 250 లేదు, 260 లేదు, 270 లేదు, 200 అంతే. 210 ఎంత 208 ఎంత రాదు అంతే, లెస్ దాన్ 210. నీకు ఆ టార్గెట్ మనం ఈజీగానే చేయొచ్చు మనకున్న బ్యాటింగ్ లైన్తో, మనకున్న 6 హిట్టింగ్ అబిలిటీతో. అక్కడ మనం కొంచెం తెలివిగా కొద్దిగా మనం మామూలుగా ఆడుంటేనా క్లాస్ అని ఇంకా నీకు నితీష్ కలిసి అయిపోయేది. నాకు తెలిసి మనం ఈజీగా చేసేవాళ్ళం. అంత కొలాబ్స్ అయిన తర్వాత కూడా నువ్వు షాబాజ్ వీళ్ళంతా కమిన్స్, కెప్టెన్ కమిన్స్ ఆడుకుంటూనే 170 వెళ్ళిపోయాం మనం. సో ఇట్ వాజ్ వెరీ సింపుల్. 206 కొట్టారు ఆర్సీబీ వాళ్ళు, 207 టార్గెట్, మనం 171 వరకు వెళ్ళాము. సో అది నాకు చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. అరే ఎందుకు ఇట్లా, సరే వీల్ ఆల్వేస్ అటాక్, వీ విల్ నాట్ చేంజ్ అవర్ అప్రోచ్ అనే విషయం కరెక్టే, కానీ అక్కడ అవసరం లేదు. 200 వాజ్ నాట్ ఎ బిగ్ డీల్ అక్కడ, ఎస్పెషల్లీ ఆర్సీబీ బౌలింగ్ మీద అండ్ మన బ్యాటింగ్ లైనప్ పవర్ చూసుకుంటే కానీ. అండ్ ఇక చెన్నై మ్యాచ్ గురించి ఏమంటాం, ఇంకా అక్కడ పోగానే కొన్ని సినిమా ట్రైలర్లు చూడంగానే మనకు అర్థమైపోతుంది అంటారు. బట్ ఈసారి అయితే నేను గట్టిగా నమ్మాను, మనం చెన్నైలో ఆ విజిల్స్ అన్నింటినీ కూడా సైలెన్స్ చేస్తాం అనుకున్నా కానీ, బట్ ఇట్ వాజ్ ఈవెన్ మోర్ టార్చరస్ పర్ఫార్మెన్స్. ఫస్ట్ బ్యాటింగ్ చేసి చెన్నై వాళ్ళు ఓకే దే స్కోర్డ్ డీసెంట్ స్కోర్, అండ్ అక్కడ ఉన్న భయంకరమైన డ్యూలో మనం ఆ టోటల్ని చేసేయాలి. నిజానికి మన లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళు ఎట్లయితే చేసి పడేశారు 224 ఎంత నీకు చెన్నై మీద, మనం కూడా అట్లా ఆ లెవెల్లో చేసి ఉండాలి. కానీ మరి ఏంటో ఆ రోజు అంత డ్యూ ఉన్నా బాల్ హోల్డ్ అవుతుంది. అది ఎంత స్ట్రేంజ్ ఇన్నింగ్స్, ఎవరికి టైమింగ్ కుదరలేదు. అమ్మో అది చూసిన తర్వాత ఈ 2 భయంకరమైన మ్యాచ్లు చూసిన తర్వాత ఇంకా దిస్ వాజ్ అ వెరీ ఇంపార్టెంట్ మ్యాచ్, రాజస్థాన్ మ్యాచ్. నేను ఎన్నిసార్లు చెప్పుకున్నా ఇది తక్కువే. అసలు ఈవెన్ పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో కూడా ప్లేయర్స్ మాట్లాడుతూ చూస్తుంటే కూడా మనకు అర్థమవుతుంది ఇది ఎంత ఇంపార్టెంట్ మ్యాచ్ అనేది. అండ్ భూవీ పర్టికులర్గా చెప్పాడు, చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఇది, ఎందుకంటే ఇది ఓడిపోతే మాకు తక్కువ అయిపోయేవి. అండ్ భూవీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాడు, సన్ రైజర్స్ అనేది ఎప్పుడు బౌలింగ్ కోసమే ఫేమస్ ముందు నుంచి. అది ఎందుకు అంటే మాకు ఎవరు డొమెస్టిక్ బ్యాట్స్మెన్ పర్ఫామ్ చేసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు నాకు ఆనందాన్ని ఇచ్చే విషయం ఏముందంటే, మా బౌలర్స్తో పాటు మా బౌలర్స్ బృందానికి ఒక చెయ్యేసి యంగ్ ఇండియన్ బ్యాట్స్మెన్ హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు ఒక మంచి స్కోర్ ఇవ్వడం మాకు డిఫెండ్ చేయడానికి, మేము మంచిగా వేయకపోయినా కానీ స్కోర్లను చేజ్ చేయగలిగే కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉండడము, ఇట్లాంటివన్నీ చూస్తుంటే ఇప్పుడు మాకు ఒక కంప్లీట్ టీం ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పి భూవీ ఎవరైతే 10 ఏళ్ళ నుంచి ఆడుతున్నాడో ఈ ఫ్రాంచైజ్కి డిక్లేర్ చేశాడు. అండ్ ఆల్ క్రెడిట్ మస్ట్ గో టు కావ్య మారన్ అండ్ హర్ టీమ్. ఏంటి భూవీ గురించి ఎక్కువ మాట్లాడుకోలేదు, అసలు లాస్ట్ ఓవర్ అంత భయంకరంగా ప్రెషర్ సిచ్యువేషన్లో మంచిగా వేసాడు కదా అని అనుకోవచ్చు.
భువీ గురించి ఏం చెప్తాం అసలు మీరే ఆలోచించండి. భువనేశ్వర్ కుమార్ గురించి ఎక్స్ట్రాగా మనం చెప్పాల్సింది ఏదైనా ఉందా? హీ హాస్ బీన్ అన్ ఇండియన్ లెజెండ్ ఫర్ క్వైట్ ఎ ఫ్యూ ఇయర్స్ అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు నాట్ ఇన్ ద మిక్స్, బట్ ఎస్ఆర్హెచ్కి ఈజ్ లైక్ యునో ఇంకా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అని అంటే డెఫినెట్లీ ఐ డోంట్ థింక్ ఎనీ పర్సన్ కెన్ గో పాస్ట్ భువీస్ నేమ్. సో భువీ హ్యాస్ డన్ అ లాట్ ఫర్ ఎస్ఆర్హెచ్. సో ఎస్ఆర్హెచ్ కూడా భువీ పైన అట్లాగే ఫెయిత్ ఉంచి ప్రతి ఆప్షన్లోనూ ఎక్కడ వదులుకోకుండా రిటైన్ చేసుకుంటూ అట్లా వచ్చారు. సో there will always be opportunities to pay back the faith. So yesterday was one of those. And honestly చెప్పుకోవాలంటే మనకి భువీ రేంజ్ ఉన్న ప్లేయర్ దగ్గర నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం మామూలుగా. ఈ సీజన్లో కొంచెం మనకి ఏంటి భువీ స్ట్రగుల్ అవుతున్నాడు, ఎస్పెషల్లీ డెత్ ఓవర్స్లో బాగా టార్గెట్ చేస్తున్నారు, పేస్ కూడా తగ్గింది, ఇట్లాంటి కన్సర్న్స్ వచ్చినాయి. ఇట్లాంటి టైంలో నిన్న వచ్చి మనవాడు డెలివరీ చేశాడు. అది కూడా ఫస్ట్ ఓవర్ అసలు పీక్స్ అసలు శాంసన్ అండ్ జాస్ బట్లర్ ఆర్గ్యుయబుల్లీ 2 ఆఫ్ ద బెస్ట్ T20 బ్యాటర్స్ గోయింగ్ అరౌండ్. అట్లాంటి వాళ్ళిద్దరినీ కూడా ఒకరినేమో అవుట్ స్వింగ్ తోటి ఒకరినేమో ఇన్ స్వింగ్ తోటి అవుట్ చేశాడు. నిజంగా ఆ శాంసన్ గీసిన డెలివరీ ఏదైతే ఉందో వావ్, దట్ వాజ్ లైక్ ఇంకా ఆ వికెట్కి వచ్చిన సెలబ్రేషన్స్ గ్రౌండ్లో అయితే ఇంకా లిటరల్గా మ్యాచ్ ఎండ్ అయినప్పుడు ఎంత వచ్చి ఉంటుందో స్క్రీమ్స్ దానికి డబుల్ వచ్చినాయని కాన్ఫిడెంట్గా చెప్పగలం. ఎందుకంటే దట్ వాజ్ లైక్ వావ్ డెలివరీ. ఈ సీజన్లో అసలు ఈ ఫాస్ట్ బౌలర్స్ అనేది ఉన్నదని గుర్తింపే లేదు, ఎందుకంటే మొత్తం అన్నీ కూడా 4లు 6ల పైన నడుస్తుంది సీజన్. కానీ భువీ లాంటి బౌలర్కి స్వింగ్ దొరకడం, ఆ దొరికిన స్వింగ్ని మనోడు మంచిగా యూటిలైజ్ చేసుకుని ఇద్దరు వరల్డ్ క్లాస్ బ్యాటర్స్ని అవుట్ చేయడం ఏదైతే ఉందో దట్ వాజ్ అన్బిలీవబుల్. ఇంకా లాస్ట్లో అసలు వెస్టిండీస్ వాళ్ళని ఆపడం అనేది ఎవరి తరం కాదు. అండ్ అందులోకి రామన్ పౌల్ ఆల్రెడీ ఒక సీజన్లో వాళ్ళ ఓన్ కంట్రీ పర్సన్ అయిన మన ఐ థింక్ ఓషేన్ థామస్కో ఎవరికో చుక్కలు చూపించాడనమాట బయింగ్ ఓబెద్ మెక్కాయ్. సో అట్లాంటిది నిన్న ఆ లాస్ట్ ఓవర్ రోమన్ పౌల్కి పైన డిఫెండ్ చేయడం అంటే ఇట్ వాజ్ చాలా కష్టమైన సిచ్యువేషను. పైగా భువీ ఏం చెప్పాడంటే ఇంకా ఆ మూమెంట్లో నేను ఎక్కువ చాలామంది చాలా చెప్తున్నారు వచ్చి సజెషన్స్ అది ఇది, కానీ నేను ఎక్కువ నా థాట్ ప్రాసెస్ మాత్రం కామ్గా ఉండి మంచిగా డెలివరీ చేయాలని ఒక మైండ్ సెట్తో ఉన్నాను. ఇక్కడ బౌలింగ్ చేయాలి, అక్కడ టార్గెట్ చేయాలి, ఈ బ్యాట్స్మెన్కి ఇట్లా వేయాలని అంత ఎక్కువ ఏం ఆలోచించలేదు. కొంచెం కామ్గా ఉండి మంచిగా డెలివరీ చేయాలని ఒక మంచి పాజిటివ్ మైండ్ సెట్తో ఉన్నానని చెప్పాడు. అండ్ భువీ గురించి చెప్పుకునే దానికంటే ముందు మనం ప్యాట్ కమిన్స్ గురించి కూడా చెప్పుకోవాలి. ఫస్ట్ 2 ఓవర్స్లో లిటరల్గా 25 రన్స్ ఎంత ఇచ్చాడు. తర్వాత వచ్చి లాస్ట్ 2 ఓవర్స్లో ఐ థింక్ ఈ జస్ట్ గేవ్ 10 రన్స్ అండ్ పిక్డ్ అప్ ఎ వికెట్. అండ్ నట్టు గురించి ఏం చెప్తాను చెప్పు. నట్టు సో దట్ సేస్ ఇట్ ఆల్. సో మనం అటు తిప్పి మళ్ళీ నేను మ్యాచ్ గురించి మాట్లాడుకుంటూ ఉండలేకపోతున్నాం. బట్ అండ్ ప్యాట్ కమిన్స్ విషయంలో అయితే మనం చూసాం, నిన్న మ్యాచ్ పర్టికులర్గా నేను గమనించాను. ద వే కమ్యూనికేట్ చేస్తున్నాడు చూడు తను, బౌలర్స్తో ఫీల్డర్స్తో, ఫీల్డ్ చేంజ్ చేస్తూ బౌలర్కి ఏం కావాలని చెప్పడము బ్యూటిఫుల్. అదైతే పోయిటరీ మోషన్ లాగా ఉందంటే ఇట్లా నీకు అదొక రొటీన్ అనమాట. ఫీల్డ్ చూసుకుంటాడు, ఇమీడియట్గా బౌలర్ దగ్గరికి వెళ్తాడు, ఏం పెద్ద ఎక్కువ మాట్లాడు, ఏమి ఇట్లా చేతులతో అంతా యానిమేట్ అయ్యే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడు. జస్ట్ మాకు తెలిసిపోతుంది ఏదో ఈస్ గివింగ్ కాన్ఫిడెన్స్ టు ది బౌలర్ అని. ఈ డిడ్ ఇట్ ఫర్ లిటరలీ ఎవ్రీ బాల్. అండ్ వాట్ ఎ క్యాప్టెన్, వాట్ ఎ ప్లేయర్. నీకు లాస్ట్ 2 మ్యాచెస్ అసలు నీకు ఏం డెలివర్ చేయట్లేదు, ఏంటి సడన్గా తన స్లోవర్ బాల్ బౌన్సర్ని రీడ్ చేసేస్తున్నారా, వాట్ హ్యాపెన్ టు హిమ్, తన రిథమ్కి ఏమైంది, అది ఇది అని చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. బట్ తను ఎంత కూల్గా హ్యాండిల్ చేశాడు, ఎంత కూల్గా. ఇవాళ కూడా నీకు నిన్న మ్యాచ్లో కూడా నీకు 2 ఓవర్లు అన్ని రన్లు ఇచ్చిన తర్వాత కూడా తను కూల్గా వచ్చి హై ప్రెషర్ డూ ఆర్ డే సిచ్యువేషన్లో తన 15th ఓవర్ వేయడము, అక్కడ నీకు మన ఏంటి రియాన్ పరాగ్ వికెట్ తీయడము, అక్కడి నుంచి నీకు మ్యాచ్ని టర్న్ చేయడము, 3 రన్స్ వచ్చినాయి. అండ్ ఆ 19th ఓవర్ అయితే ఆ రోమన్ పౌల్కి అర్థం కాలేదు నీకు స్లోవర్ బాల్ బౌన్సర్ వస్తుందా, వైడ్ యార్కర్ అట్ పేస్ వస్తుందా, ఆ కాంబినేషన్ని తను ఎట్లా నేల్ చేశాడు. అండ్ బ్యూటిఫుల్. అండ్ భువీ అయితే 6 యార్కర్స్ నేల్ చేశాడు. అండ్ లాస్ట్ది కూడా ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ రివర్స్ స్వింగింగ్ ఇన్ స్వింగింగ్ యార్కర్. డిప్ అయింది అది, డిప్ ఊరికే అంటున్నారు కొంతమంది ఏదో అట్లా మిస్ చేసాడు ఉల్టాస్, కానీ డిప్ అయింది అది గమనియట్లే ఎవరు. 2 more points I would like to add. ఏంటంటే ప్యాట్ కమిన్స్ గురించి రాహుల్ మెన్షన్ చేశాడు కదా, సేమ్ ప్యాట్ కమిన్స్ నేను క్లియర్గా అబ్జర్వ్ చేశాను తను క్యాప్టెన్సీ స్టైల్ని. సేమ్ ఇందాక రాహుల్ చెప్పినట్టు ఎక్కువ టూ మచ్గా మాట్లాడు అండ్ అట్ ద సేమ్ టైం
చాలా క్లియర్గా ఉంటాడు తన ఇన్స్ట్రక్షన్స్ విషయంలో. అంటే ఫీల్డర్స్ ఎక్కడికి మూవ్ అవ్వాలన్నా, స్పెసిఫిక్గా ఎక్కడైనా ఉండాలన్నా, లేదంటే ఒక బౌలర్ నెక్స్ట్ ఓవర్ వేయాలన్నా, ఇట్లాంటివి. ఒకటి నేను పర్టికులర్గా బాగా గమనించింది ఏంటంటే, ఐ థింక్ ఆఫ్టర్ 8 or 9 ఓవర్స్ తర్వాత మనం అప్పటి వరకు ఫుల్ పేసే ఇస్తున్నాం, అసలు స్పిన్ వేయలే అప్పటి వరకు. అండ్ ఆబ్వియస్లీ ఇంపాక్ట్స్ అప్ కూడా మనం ఉనాద్కర్ని తీసుకున్నాం కాబట్టి దెర్ వాజ్ మనకి అక్కడ క్వాలిటీ స్పిన్నర్స్ అయితే లేరు. షాబాజ్ ఉన్నాడు, సమ్మన్ లైక్ ట్రావిస్ హెడ్ కెన్ ఆల్సో బౌల్, అట్లా పార్ట్ టైం ఆప్షన్స్ ఉన్నాయి కానీ సాలిడ్ స్పిన్నర్ అయితే లేడు. సో ఆబ్వియస్లీ షాబాజ్ కూడా డీప్లోనే ఎక్కువ ఫీల్డింగ్ చేస్తున్నాడు అంతా. ఇంకా బౌండరీ దగ్గర అటు డీప్ మిడ్ వికెట్, ఫైన్ లెగ్, డీప్ స్క్వేర్ ఇట్లా అంతా ఫీల్డింగ్ చేస్తా కొంచెం ఫీల్డింగ్లో కొద్దిగా ఎనర్జీ ఎక్కడో కొద్దిగా తక్కువైనట్టు అనిపించింది. కరెక్ట్గా అప్పుడు 8-9 ఓవర్స్ అయిన తర్వాత ప్యాట్ కమిన్స్, నటరాజన్ ఆల్మోస్ట్ బాల్ తీసుకుని తన సెకండ్ ఓవర్ వేయడానికి రెడీ అయిపోయాడు. అయితే అప్పుడు ప్యాట్ కమిన్స్ వెంటనే షాబాజ్ వైపు చూసి డీప్ నుంచి పిలిచాడు రమ్మని. షాబాజ్ ఫస్ట్ సరిగ్గా గమనించలేదు, స్లోగా నడుస్తున్నాడు అనమాట. తర్వాత మళ్ళీ ఇంకొకసారి ప్యాట్ కమిన్స్ వైపు చూసి ప్యాట్ కమిన్స్ పిలిచి గట్టిగా రా నువ్వే అన్నాడు. అప్పుడు షాబాజ్ పరిగెత్తాడు. అంటే జస్ట్ ద పాజిటివ్ ఫీల్. ఓకే, షాబాజ్ నేనేమంత మ్యాచ్లో ఏం చేయలేదు, ఆ ఒక్క ఓవర్లు కూడా ఐ థింక్ హీ వాజ్ స్లైట్లీ ఎక్స్పెన్సివ్. బట్ స్టిల్ నీకు అక్కడ టీమ్ ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంది, టీంలో ప్లేయర్స్ ఎంత కాన్ఫిడెన్స్ ఉంది, అండ్ అట్ ద సేమ్ టైం ప్యాట్ కమిన్స్ వెన్ ఎవర్ దెర్ ఇస్ అ ప్రెషర్ అక్కడ నీ క్యాప్టెన్ తీసుకుంటున్నాడు ఆ సిచ్యువేషన్ని. చాలాసార్లుగా మనం గమనించాం, చాలా ఎపిసోడ్లో కూడా చెప్పాం. హీస్ టేకింగ్ సచ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ప్రెజర్ సిచ్యువేషన్స్ విచ్ ఇస్ అ హ్యూజ్ ప్లస్ ఫర్ ఎనీ సైడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది రాబన్ పవల్ అప్రోచ్ని కొంచెం క్వశ్చన్ చేస్తున్నారు. లాస్ట్ బాల్ 2 runs కొట్టాలి, వెస్టిండీస్ వాళ్ళు ఎవరైనా అసలే డిఫెండ్ చేయడము, పుష్ చేయడం, ఫ్లిక్ చేయడం చూస్తామా, 4-6 కొట్టాలి కదా అని అంటున్నారు. కానీ 100% దట్ వాజ్ అ రైట్ అప్రోచ్ ఫ్రమ్ పవల్ గివెన్ వాట్ హ్యాస్ అన్ఫోల్డ్ ఇన్ దట్ లాస్ట్ ఓవర్. ఎందుకంటే అక్కడ లాస్ట్ ఓవర్లో వాళ్ళు అప్పటికే 2 runs 2 తిరిగారు. అండ్ దాంతోపాటు అక్కడ భూవీ వేస్తున్న బౌలింగ్ మనం చూసుకుంటే అక్కడ అన్ని యార్కర్స్ నెయిల్ చేస్తున్నాడు. సో అట్లాంటి సిచ్యువేషన్లో మనవాడు ఏదో స్లాక్ ఏదన్నా వెరైటీ షాట్కి పోయి టాప్ ఏజ్ అయ్యి క్యాచ్ అవుట్ అయ్యేదానికంటే అదేదో గ్యాప్లో కొడితే కనీసం 1 run కొడితే సూపర్ ఓవర్కైనా పోతుంది అని. అంటే మేబీ ఆర్ఆర్ వుడ్ హ్యావ్ బిన్ థింకింగ్ అబౌట్ ఎ విన్, 2 ఈజీగా కొడతాం, 4 run కొడతామని. బట్ ద అప్రోచ్ వాజ్ టు హిట్ ఇట్ అలాంగ్ ద గ్రౌండ్. సో అది మాత్రం డెఫినెట్లీ ఫాల్ట్లెస్ అని చెప్పాలి పవల్ గురించి. కానీ ఆల్ సెడ్ అండ్ డన్ ఆర్ఆర్ వాళ్ళు ఖచ్చితంగా 90% ఆఫ్ ద మ్యాచ్ వాళ్ళే డామినేట్ చేశారు. ఫస్ట్ ఓవర్లో 2 వికెట్లు పోయినా సరే వాళ్ళు 19th ఓవర్ వరకు మ్యాచ్ వాళ్ళ గ్రిప్లోనే ఉంది. సో డెఫినెట్లీ దే డిజర్వ్ దేర్ షేర్ ఆఫ్ క్రెడిట్. ఇంకా క్లాసన్ గురించి ఏం చెప్తాం, ఇంకా నితీష్ రెడ్డి గురించి ఆల్రెడీ మనం డిస్కషన్ అయిపోయింది. కానీ స్పెషల్ మెన్షన్ హెడ్ తన న్యాచురల్ గేమ్ కాకుండా తను పిచ్ తనకు సూట్ కాకపోయినా పిచ్ కొంచెం ఫన్నీగా బిహేవ్ చేసింది. ఫస్ట్ టైం సూపర్లో కొద్దిగా డ్యూ కూడా ఉండే, అందుకని చెప్పి సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఈజీ ఉంది, ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఈజీగా లేనే లేదు. మనం 200 కొడతామని నేను ఎక్స్పెక్టే చేయలేదు. పిచ్ బిహేవియర్ చూసాం మనం, అన్మోల్ పీత్ డిస్మిసల్ చూసినా. అండ్ నీకు హెడ్ స్టార్టింగ్లో అసలు టైమింగే దొరకలేదు, మధ్యలో నీకు స్పిన్నర్స్ ఎస్పెషల్లీ స్పిన్ మీద దొరకలే. కానీ తను బట్ మనకి పెద్ద స్కోర్ కావాలి అండ్ అవతల టీం ఆర్ఆర్లో ఇనఫ్ ఫైర్ పవర్ ఉంది, బట్లర్ లాంటి ప్లేయర్ ఉన్నాడు, జైస్వాల్, వీళ్ళందరూ ఫుల్ ఇన్ఫార్మ్ టీం కాబట్టి మనం ఓవర్ రీచ్ కావాలని చెప్పి 200 వరకు గుంజుకెళ్ళారు. అండ్ ఆ సిచ్యువేషన్ నుంచి పవర్ ప్లేలో 125 కొట్టి గెలిచాము, ఇప్పుడు ఆ పవర్ ప్లేలో 37 కొట్టి కూడా మనం గెలవడం జరిగింది. అండ్ నీకు 8 overs 48 నుంచి నువ్వు 20 overs అయిపోయేటప్పటికి 201 వెళ్ళడం సూపర్. అండ్ క్లాసన్ కూడా అండర్ ప్రెషర్ ఉన్నాడు లాస్ట్ 3-4 మ్యాచెస్ నుంచి సరిగ్గా పర్ఫామ్ చేయనందుకు. అండ్ తను కూడా ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ హీ ఆల్సో ఫినిష్ బ్యూటిఫుల్లీ. అండ్ నో కంప్లైంట్స్, ఓన్లీ ఒకే ఒక కంప్లైంట్ ఏంటంటే ఫీల్డింగ్ వాజ్ వెరీ పూర్. 2 క్యాచ్లు వదిలేసి అసలు ఆ క్యాచ్ పట్టుంటే జైస్వాల్ క్యాచ్, కెప్టెన్ కమిన్స్, అక్కడే మ్యాచ్ క్లోజ్ అయిపోయేది. మనం పవర్ ప్లేలోనే నొక్కి పడేసేవాళ్ళం. అనవసరంగా అక్కడి నుంచి వాళ్ళకి డోర్ ఓపెన్ అయింది. ఇంకా తర్వాత రియాన్ పరాగ్ క్యాచ్ కూడా డ్రాప్ చేసాం మనం. దట్ వాజ్ ఆల్సో నాట్ వెరీ డిఫికల్ట్ అని అంటాను నేను. అండ్ నీకు ఫైనల్ ఓవర్లో నాకు ఒకటే బాధ, మనం అన్ని టూలు ఇవ్వడానికి వీలు లేదు. నీకు లాంగ్ ఆఫ్కి బాల్ పోతే నీకు స్ట్రైట్ డౌన్ ద గ్రౌండ్ ఫాస్ట్గా నీకు బౌండరీ కొట్టడానికి ట్రై చేస్తున్న బ్యాట్స్మెన్ సెకండ్ రన్కి రిటర్న్ అయ్యే ఛాన్స్ లేదు. అండ్ ఆ 2 బ్యాట్స్మెన్లలో రన్నింగ్ చేస్తున్న వాళ్ళలో ఒకళ్ళు రవిచంద్రన్ అశ్విన్. మనం అక్కడ టూల్ ఇచ్చే ప్రసక్తే లేదు. సో కొన్ని ఉన్నాయి, మనకు ఫీల్డింగ్ కోచ్ రాయన్ కుక్ నాకు తెలిసి అడ్రస్ చేస్తాడు ఆ విషయం. సో గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ మ్యాచ్ మనకు వాంకడే తర్వాత మళ్ళీ మనం ఉప్పల్ వస్తాం ఎల్ఎస్జీతో ఆడడానికి. అండ్ దాని తర్వాత వారం రోజులు ఓట్లు వేసి అన్నీ చేసుకొని
మళ్ళీ 16వ తారీఖు గుజరాత్ టైటన్స్ మ్యాచ్ అండ్ పంజాబ్ కింగ్స్తో క్లోజ్ అవుట్ చేస్తాం మనం. సో ఈ 4 మ్యాచ్లలో 3 గెలిస్తే టాప్ 2 అంటావా రాజు? 3 గెలిస్తే ఖచ్చితంగా ఐ థింక్ వీ షుడ్ బీ ఇన్ ద టాప్ 2. సో హోమ్ మ్యాచెస్ అన్ని గెలిచేయాలంటూ గెలవాలి, పక్కా గెలవాలి. ఆర్ఆర్ని కొట్టాము అండ్ ఆర్ఆర్ అంత మంచి బౌలింగ్ అటాక్, ఈవెన్ ఎల్ఎస్జీ కూడా ఉంది. కానీ మనం ఇంత మన వాళ్ళని బాగా హైప్ చేసి మంచిగా మాట్లాడుతున్నాం, బట్ అట్ ద సేమ్ టైం వీ ఆల్సో హ్యావ్ టు అక్నాలెడ్జ్ అవర్ షార్ట్ కమింగ్స్. ఇక్కడ మనం చూసుకుంటే సన్ రైజర్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ సీజన్ ఎండ్కి వచ్చేటప్పుడు చాలాసార్లు మనకి స్పిన్నర్స్ రోల్ ఎంత క్రూషియల్ ఉంటుంది అనేది మనం సీజన్లో చూస్తూనే ఉంటాం. సో మనకి మార్కండే ఉన్నాడు, పర్ఫామ్ చేస్తున్నాడు, కానీ మన వాళ్ళు మళ్ళీ పక్కన పెట్టారు సంథింగ్. అయితే మరి మార్కండే విషయంలో ఎందుకు అంటే లాస్ట్ ఇయర్ కూడా ఇట్లానే మనవాడు 1 or 2 మ్యాచెస్ పర్ఫామ్ చేస్తాడు, మళ్ళీ పక్కన పెట్టారు. సో సీజన్ ఎండింగ్ స్టేజెస్లో ఉన్నప్పుడు ల్యాక్ ఆఫ్ ఎ క్వాలిటీ స్పిన్నర్ అనేది కొంచెం ఆ ఏరియాలో మన వాళ్ళు దానివల్ల ఏమైనా స్ట్రగుల్ అవుతారని అనిపిస్తుంది నీకు? స్పిన్ అనేది నేను ఫస్ట్ నుంచి డే 1 నుంచి మనం అప్పుడు 300 దగ్గరలో పోతూ 260, 270, 280 కొడుతున్నప్పుడు నాకు అదే బాధ ఉండే బౌలింగ్ మీద. నా ధ్యాస బౌలింగ్ మీదనే ఉండే. అండ్ ఎస్పెషలీ స్పిన్ డిపార్ట్మెంట్లో మనకు మార్కండే కాకుండా ఇంకో క్వాలిటీ స్పిన్నర్ కనిపించలే. షాబాజ్ కూడా 4 over బౌలర్ కాదని నేను గట్టిగా నమ్ముతాను. మన వాషింగ్టన్ సుందర్ ఏమో మంచి ఫామ్లో ఉన్నట్టు కనిపించట్లేదు, తనని నమ్మట్లేదు కూడా టీమ్ మేనేజ్మెంట్. సో ఆ డిపార్ట్మెంట్ మనం ఏం చేయగలం అంటే ఉన్నదాంతో నడిపించడమే అంతే. ఇప్పుడు ఈ మ్యాచ్ కూడా మరి మొత్తం అంత పేసర్లతో ఆడాం మనం. సెకండ్ ఇన్నింగ్స్ మన ఇంపాక్ట్ ప్లేయర్ కూడా ఉన్నట్టు కట్టింది తీసుకొచ్చి. సో మనకు ఇంకా ఏం చేయడానికి లేదు, ఉన్న వాళ్ళతోనే చేయాలి. హసరంగా వాళ్ళ కజిన్ బ్రదర్ విజయ్ కుమార్ని మరి మనం ఆడించే ఛాన్స్ ఉందా అంటే నాకు తెలిసి లేదనే అంట. ఒకటేంటంటే అన్మోల్ ప్రీత్ బదులు ఐ థింక్ మళ్ళీ వేరే ప్లేయర్ ఆడాలి. అండ్ మార్కో జాన్సన్ నాకైతే కాన్ఫిడెన్స్ ఇవ్వట్లేదు. ఆ ఫస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు ఇవ్వలేదు, అండ్ నిన్న ఆడినప్పుడు కూడా తన రిజమ్లో లేడు. బేసిక్గా రిజమ్ కాన్ఫిడెన్స్ రెండూ మిస్సింగ్ క్లియర్గా. పాపం కమిన్స్ చాలా వర్క్ చేశాడు ఫీల్డ్ మీద కూడా అర్థమవుతుంది, కానీ ఫీల్డ్ ఎట్లా సెట్ చేస్తున్నాడో మా యాన్సన్ మాత్రం బౌలింగ్ దానికి వేయట్లేదు. క్లియర్లీ కనిపిస్తుంది అది వెరీ క్లియర్. యాన్సన్ విషయంలో అయితే దట్ వాజ్ ప్రిటీ క్రిస్టల్ క్లియర్. కానీ ఒక్క విషయం అయితే అప్రిషియేట్ చేయాలి, అది జైస్వాల్ని అవుట్ చేసే బాల్ ప్యాట్ కమిన్స్ డ్రాప్ చేశాడు. మేబీ అంటే కొన్నిసార్లు బౌలర్స్కి అంటే వాళ్ళు కంటిన్యూస్గా గేమ్లో ఆడకుండా అక్కడొక గేమ్ ఇక్కడొక గేమ్, ఎస్పెషలీ ఇన్ హై ప్రెషర్ టోర్నమెంట్ ఐపీఎల్లో ఉన్నప్పుడు ఇట్ టెండ్స్ టు హ్యాపెన్ విత్ అ లాట్ ఆఫ్ వరల్డ్ క్లాస్ బౌలర్స్. అండ్ యాన్సన్ ఇంకా ఆల్మోస్ట్ న్యూబీ ఇంటూ ఇంటర్నేషనల్ క్రికెట్. సో ఐ థింక్ హీ లెర్న్ విత్ టైం. కానీ ఇంకొకటి ఏంటంటే అక్కడ కమిన్స్ క్యాచ్ పట్టుంటే నీకు అక్కడ జైస్వాల్ వికెట్ వచ్చేది. సో థింగ్స్ వుడ్ హ్యావ్ బిన్ డిఫరెంట్ అని అనుకోవచ్చు. బట్ ఆల్ సెడ్ అండ్ డన్. ఇప్పుడు అసలు నిన్న కాంబినేషన్ మార్చారు మన వాళ్ళు. మొన్నటి వరకు కూడా హెడ్ క్లాసెన్ కమిన్స్ ఆబ్వియస్లీ అండ్ మార్క్రమ్తో పోయారు. నిన్న కాంబినేషన్ మార్చారు. సో డూ యూ సీ దిస్ కాంబినేషన్? అంటే ఇంకా మరి మన వాళ్ళు ఎక్కువగా టూ మచ్గా కాంబినేషన్స్ మార్చడానికి ఇష్టపడే వాళ్ళ కనబడట్లేదు. అంటే ఇప్పటివరకు మన సీజన్ గమనిస్తే ప్యాట్ కమిన్స్ ఈజ్ సమ్వన్ హూ బిలీవ్స్ ఇన్ యూనో డోంట్ అదే మన ఏమీ విన్నింగ్ కాంబినేషన్ కదిలియొద్దని ఒక స్ట్రాంగ్గా కనబడుతుంది మనకు సైన్స్ అయితే. కానీ ఇప్పుడు మరి కాంబినేషన్ మార్చారు, అయినా మన రిజల్ట్ మన ఫేవర్లో వచ్చింది. సో అది చూసుకుని మన వాళ్ళు యాన్సర్ని బ్యాక్ చేస్తారా? ఆర్ డూ యూ థింక్ దే విల్ హ్యావ్ టు గివ్ ఎ ట్రై టు సమ్మన్ లైక్ విజయ్ కుమార్, అదే స్పిన్నర్ ఎవరైతే ఉన్నారో తనకు ఛాన్స్ ఇచ్చి ఎట్లా ఆడుతున్నాడో చూసి అది బెటర్ ఆప్షన్ అని అంటావా, లేదు మళ్ళీ మార్క్రమ్ తీసుకురావాలా? మరి వాంకడే మ్యాచ్కి అయితే మార్క్రమ్ వచ్చేస్తాడు టీంలోకి, స్ట్రైట్ నడుచుకుంటూ వచ్చేస్తాడు. ఎందుకంటే ఆ ముంబై డెక్ మీద నీకు జరాల్ కోట్స్ ఇంకా నీకు నువంతు షారా బుమ్రాని ఆడాలంటే మార్క్రమ్ ఉండాల్సిందే టీంలో, ఉన్నదే అందుకు మార్క్రమ్. సో మార్క్రమ్ వచ్చేస్తాడు ఇదేంటి జాన్సన్ బదులు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ 3 matches హోమ్లోనే ఉంటాయి కాబట్టి పిచ్ కండిషన్ బట్టి ఇవాళ ఈ పిచ్ ఎట్లా ఆడిందో దాన్ని బట్టి అసెస్ చేసుకొని ముందు ఆడిన పిచ్లను చూసుకొని మార్క్రమ్ ఆడించాలా జాన్సన్ ఆడించాలా. నిజంగానే పిచ్లు డిటోరేట్ అయితే మరి మన విజయ్ కుమార్ని ఆడిస్తారా? అండ్ మార్కండే అయితే టీంలో ఉండడమే బెటర్ అని నేను నమ్ముతాను. నిన్న కూడా చూసుకుంటే మిడిల్ ఓవర్స్లో వికెట్ తీయడానికి మనిషి కావాలి, మార్కండే ఆడాల్సిందే టీంలో. సో మార్కండే విల్ ప్లే అండ్ నాకు ఇష్టం మార్కండే అండ్ హీఈస్ డూయింగ్ హిస్ బెస్ట్ అని నేనంట. ఈ మైట్ నాట్ బీ ఇదేంటి ఒక కుల్దీప్ యాదవ్, ఒక
ఒక ఇదేంటి సునీల్ నారాయణ టైపు, ఒక రవి బిష్ణయ్ అంత కాకపోయినా కానీ బట్ హీస్ డూయింగ్ హిస్ జాబ్, హీస్ డూయింగ్ హిస్ బెస్ట్. అదే మనకు కావాలి. సో మనం మార్కండేని అయితే బ్యాక్ చేయాలి. జాన్సన్ని ఐ థింక్ సిచ్యువేషన్ మ్యాచ్అప్స్ బట్టి తనకు ఇప్పుడు ఒక పర్టికులర్ మ్యాచ్అప్కి మనకు లెఫ్ట్ ఆర్మర్స్ ఎక్కువ ఉండాలనుకుంటే ఈ టీం మీద ఆడించచ్చేమో. బట్ ఈ గ్లెన్ ఫిలిప్స్ అంటున్నారు కానీ ఐ డోంట్ సీ గ్లెన్ ఫిలిప్స్ మేకింగ్ ద 11 సెట్ నాకు తెలిసి. నాకు మనం నెక్స్ట్ మ్యాచ్ మార్క్రమ్ టీంలోకి వచ్చి చిత్తుగా ముంబై బౌలింగ్ అటాక్ని కొట్టి మనల్ని గెలిపించడం చూడాలి. అండ్ దట్ విల్ హ్యాపెన్. రాసి పెడుతున్నాను. ముంబైలో గెలిస్తే ఇంకా మనం ప్లే ఆఫ్స్కి వెళ్ళడం ఖాయం. అండ్ ఇంకొకటి ఏంటంటే ముంబైలో గెలిస్తే మనం టాప్ 2లో ఫినిష్ అవుతామనే నమ్మకం కూడా ఎక్కువ అవుతుంది. సో ఒక్క విషయం ఏంటంటే మన వాళ్ళు బౌలింగ్ కన్సర్న్స్ని మంచిగా అడ్రస్ చేసి మంచిగా లాస్ట్ రిమైనింగ్ గేమ్స్లో కొంచెం కన్సిస్టెన్సీ చూపిస్తే పర్వాలేదు. అదర్వైజ్ డెఫినెట్లీ అవర్ బౌలింగ్ ప్రాబ్లమ్స్ విల్ కమ్ బ్యాక్ టు హాంట్ us. ఆల్ సెడ్ అండ్ డన్. ఇంకా మిగిలిన టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా చిన్నగా చాలా బ్రీఫ్గా డిస్కస్ చేద్దాము. సో ప్రజెంట్ ప్లే ఆఫ్స్కి కంటెన్షన్లో ఉన్న టీమ్స్ ఏవేవి అని మాట్లాడుకునే ముందు అసలు ఛాన్సే లేదు, ఇంకా అయిపోయింది వీళ్ళ సీజన్, వాళ్ళ గురించి చిన్నగా మాట్లాడదాం ఫస్ట్ మనం. జస్ట్ ఒకే ఒక మ్యాచ్ ఆడారు, అప్పుడు ఫస్ట్ మ్యాచ్ ఆడారు లక్నో సూపర్ జైంట్స్. ఇక వీళ్ళకి లేదు, వీళ్ళకి టీం చూస్తుంటే మన కాన్ఫిడెన్స్ రావట్లే, చప్పగా ఉంది వీళ్ళ టీం అది ఇది అని అనుకున్నాము. కానీ జేమ్స్ స్క్వాడ్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సీమ్ బౌలర్ కావాలంటే మ్యాట్ హెన్రీ వస్తాడు, స్వింగ్ బౌలర్ కావాలంటే నీకు మోసిన్ ఖాన్ ఉన్నాడు, నీకు బుమ్రా లాంటి ఒక చిన్న వర్జన్ కావాలంటే నవీన్ ఉలక్ ఉన్నాడు, అండ్ రవి బిష్ణయ్ వాళ్ళ కన్సిస్టెంట్గా నీకు మిడిల్ ఓవర్ సైడ్ అనుకున్నాడు. మార్కస్ స్టాయినిస్ న్యూ బాల్తో డెత్లో అన్ని ఫేజెస్లో బౌలింగ్ వేస్తున్నాడు, వికెట్లు తీస్తున్నాడు. యష్ ఠాకూర్ చాలా మంచి బౌలింగ్ వేస్తున్నాడు, చాలా డిపెండబుల్. అండ్ ద మోస్ట్ క్వికెస్ట్ బౌలర్ ఇన్ ద వరల్డ్ కృణాల్ పాండ్యా కూడా ఉన్నాడు. కృణాల్ పాండ్యా బౌన్సర్ లేగలరు బౌలర్, అసలు 110 స్పీడ్తో బౌన్సర్ లేయగలడు. అండ్ స్పీడ్ గురించి మాట్లాడుతుంటే మయాంక్ యాదవ్ గురించి మాట్లాడకపోతే ఇట్లా మనం నన్ను అడిగితే మయాంక్ యాదవ్ ఎప్పుడైతే ఆ లక్నో టీంలోకి వచ్చాడో మొత్తం మారిపోయింది. ఆ టీమే మారిపోయింది, వాళ్ళ తీరే మారిపోయింది. తను ఆడింది 3 మ్యాచ్లు అయినా కానీ ఫుల్ ఫిట్నెస్తో. మొన్న పాపం ఫుల్ ఫిట్నెస్ లేకపోయినా వాపస్ వచ్చాడు, సగంలోనే వెళ్ళిపోవాల్సి వచ్చింది. తన బెస్ట్లో అయితే లేడు, మోస్ట్లీ ఐపీఎల్ నుంచి గాన్. బట్ వాట్ ఎ బౌలర్. అండ్ నీకు ఎవ్రీథింగ్ గుడ్, మంచి యాక్షన్, మంచి ఫాలో త్రూ, మంచి స్పీడ్, ఎవ్రీథింగ్ ఉంది. కొద్దిగా స్వింగ్ అది తర్వాత డెవలప్ చేస్తాడు. నాకైతే ఇక ఈ ఐపీఎల్ సీజన్ నుంచి ఏమన్నా మన ఇండియాకి ఏమైనా దొరికింది అంటే ఇప్పుడు మనం ముందు ఇమ్రాన్ మలిక్ గురించి కూడా మాట్లాడుకున్నాం. కానీ మయాంక్ యాదవ్ ఈజ్ అ సీరియస్ బౌలర్. ఇట్లాంటి బౌలర్స్ ఆస్ట్రేలియన్ టీంలో మనం చూస్తాం. ఈ టైప్ బౌలింగ్ మనకు ఆస్ట్రేలియన్ టీంలో ఉండే ఇప్పుడు కమిన్స్, స్టార్క్ వీళ్ళందరూ చిన్నప్పుడు ఇట్లా నీకు ఒక లుక్ ఉంటుంది, ఒక బౌలింగ్ యాక్షన్, ఒక పద్ధతి. అది తిను ఆ కోవకు చెందినవాడని నేను గట్టిగా నమ్ముతా. కమిన్స్ వచ్చినప్పుడు 19 ఏళ్ళ వయసులో డెబ్యూ చేశాడు, తర్వాత చాలా ఇంజురీలని 25 ఇయర్స్కి తను మళ్ళీ కంబ్యాక్ చేశాడు ఆస్ట్రేలియన్ టీంకి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఏం చేస్తున్నాడు, రెస్ట్ ఇస్ హిస్టరీ అన్నట్టు. అలాంటి కెరియర్ ట్రజెక్టరీనే నేను మయాంక్ యాదవ్ విషయంలో చూస్తామని నేను అనుకుంటున్నా. తను ఇంజూర్డ్ అవుతున్నారని చెప్పి అయితే నాకు తెలిసి విసుగు చెందొద్దు. అండ్ ఈ నీడ్స్ టు గెట్ ప్రాపర్ గైడెన్స్. ఇది అండ్ సూపర్ బౌలర్. స్పేస్తో పాటు కంట్రోల్ ఉంది, అది చాలా తక్కువ అరుదుగా దొరుకుతుంది మనకు వరల్డ్ క్రికెట్లో. యా, సో హోప్ఫుల్లీ మయాంక్ యాదవ్ని ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారు, బీట్ ఎల్ఎస్జీ మేనేజ్మెంట్ ఆర్ అవుట్ సైడ్ ఎల్ఎస్జీ, ఐ థింక్ డెఫినెట్లీ బీసీసీఐ వాళ్ళ కంట్లో పడ్డాడు ఆల్రెడీ. సో ఐఎమ్ ప్రెటీ ష్యూర్ ఎన్సీఏ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని మయాంక్ యాదవ్ గురించి ఎప్పటికప్పుడు కన్సిస్టెంట్గా ఎంక్వైరీ అయితే చేస్తారు బీసీసీఐ వాళ్ళు. సో వెరెవర్ హీ ఈస్ హోప్ఫుల్లీ, ఎందుకంటే నీకు ఒక ఫాస్ట్ బౌలర్కి ఇంజురీ మేనేజ్మెంట్ అనేది కూడా ఇట్స్ ఎ క్రూషియల్ పార్ట్ ఆఫ్ హిస్ కెరీర్, వెదర్ ఈ ప్లేస్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆర్ డొమెస్టిక్ క్రికెట్. ఒక పేసర్కి ఎప్పుడు కూడా ఆ ఇంజురీ, ఎందుకంటే ఇంజురీస్ అవ్వడం అనేది కామనే, కానీ నీకు ముందుగా ఇంజురీ అయ్యే ఛాన్స్ ఉండడము, లేదంటే ఏ ఏరియాస్లో ఇంకా కొంచెం కోర్ స్ట్రెంత్ ఇంప్రూవ్ అవ్వాలి, అండ్ ఏ ఏరియాస్లో మన వాడు రికరింగ్ ఇంజురీస్ ఏమైనా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, ఇట్లాంటివి ఎక్కువగా ఇప్పుడున్న టెక్నాలజీతో, ఇప్పుడున్న ఫిజియోతో, ఇప్పుడున్న అటువంటి రిసోర్సెస్తో ఇవన్నీ చాలా ఈజీనే. కానీ మన వాడు వేస్తున్న పేస్కి ఆ పేస్ కన్సిస్టెన్సీ, అంటే లైన్ అండ్ లెంత్ కన్సిస్టెన్సీ అనేది కొన్నిసార్లు విత్ టైమ్ అండ్ విత్ ఎక్స్పీరియన్స్ బౌలర్స్ నేర్చుకోవడం, రిథంలోకి రావడం ఇవన్నీ చూస్తూనే ఉంటాం తరచు.
కానీ పేస్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడమే పేసర్కి బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో ఆ విషయంలో మయాంక్ యాదవ్కి హోప్ఫుల్లీ హీ కంటిన్యూస్ టు బౌల్ ఎట్ ద పేస్ దట్ హీ బౌల్డ్ ఫర్ ద ఫస్ట్ ఫ్యూ గేమ్స్ ఆఫ్ ఐపీఎల్. సో ఇందాక రాహుల్ చెప్పినట్టుగానే ఇంకా సీజన్ అయిపోయినట్టు ఉంది, ఎందుకంటే మళ్ళీ ఇంకొక ఇంజురీ అయింది. సో ఇట్లా ఒక ఇంజురీ ఫ్రీ సీజన్లో మయాంక్ యాదవ్ని చూడాలని ఉంది. బట్ ఇప్పుడు ఇంకా టాపిక్ ఎల్ఎస్జీ గురించి అర్థమైపోయింది. సో ప్రస్తుతానికైతే వాళ్ళకి 6 wins ఉన్నాయి, 4 losses ఉన్నాయి, 12 points ఉన్నాయి 10 games. సో రాహుల్, వాట్ డూ యూ థింక్ ఎల్ఎస్జీకి ఎంత ఛాన్సెస్ ఉన్నాయి? అండ్ రిమెంబర్ దట్ దే హ్యావ్ ఎ గేమ్ టు ప్లే అగెయిన్స్ట్ సన్ రైజర్స్ ఇన్ హైదరాబాద్, దట్ ఈజ్ ఇన్ 8th విచ్ ఈజ్ నెక్స్ట్ వెడ్నెస్డే. సో ఎల్ఎస్జీ ఛాన్సెస్ టాప్ 4లో ఫినిష్ అయ్యేకి ఎట్లా ఉన్నాయి? ఐ థింక్ నన్ను అడిగితే రాజస్థాన్ తర్వాత వాళ్ళే బెస్ట్ టీం అని నేను నమ్ముతున్నాను. వాళ్ళు ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి వస్తారు. కేకేఆర్ మీద మ్యాచ్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్, చాలా ఎదురు చూస్తున్నా దానికి. మనతో మ్యాచ్ అయితే మనమే గెలుస్తాము. ఢిల్లీతో మ్యాచ్ కూడా ఐ థింక్ దే ఆర్ గుడ్ ఇనఫ్. నీకు ముంబైని ఢిల్లీని కొట్టి వాళ్ళు ఈజీగా మినిమం 3rd or even 2nd ఫినిష్ చేస్తారు అనుకుంటున్నాం. ఐ థింక్ ఫస్ట్ స్పాట్ అయితే 64 రాజస్థాన్, దానిలో మాత్రం ఏం చేంజ్ రాదు. బట్ ఎల్ఎస్జీ ఆర్ ప్లేయింగ్ వెరీ గుడ్ క్రికెట్. అండ్ నేను ఎంత పెద్ద నిక్లస్ పూరన్ ఫ్యాన్ అందరికి తెలుసు. తను ఎంత కన్సిస్టెంట్గా ఈ ఇయర్ మ్యాచ్ ఫినిష్ చేయడం కానీ, ఫినిషింగ్ కిక్ ఇవ్వడం కానీ, అండ్ స్టాయినిస్ ఏది అంటే అది చేస్తున్నాడు. స్టాయినిస్ తన పొటెన్షియల్ మొత్తం వాడుతున్నారు. మామూలుగా కేఎల్ రాహుల్ ఆరెంజ్ క్యాప్ లిస్ట్లో ఉంటాడు ప్రతిసారి, ఈసారి లేడు. అదే సీక్రెట్ ఏమో కదా. ఇంకో టీం వాళ్ళ ప్రీమియర్ బ్యాట్స్మెన్ ఆరెంజ్ క్యాప్ లిస్ట్లోనే ఉన్నాడు, ఆరెంజ్ క్యాప్ వేసుకునే ఉన్నాడు. కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఎక్కడున్నారు టేబుల్లో? ఇంకే ఏం చెప్తాం. నెక్స్ట్ సో ఓకే, ప్రస్తుతానికైతే ఎల్ఎస్జీ ఛాన్సెస్ మంచిగానే ఉన్నాయి. అండ్ ఎస్ఆర్హెచ్ గురించి ఆల్రెడీ చెప్పేసాం, వీఆర్ ఎక్స్పెక్టింగ్ దెమ్ టు మేక్ ఇట్ టు ద ప్లే ఆఫ్స్. కానీ ఆనెస్ట్గా చెప్పాలంటే నేనేమంటా అంటే ఐ థింక్ ఎస్ఆర్హెచ్ మైట్ స్నీక్ ఇన్ ఎట్ 3 or 4 అని నేను అనుకుంటున్నా. కానీ టాప్ 2లో ఫినిష్ అయితే పండగ అబ్బా. ఇంకా మనం ఎస్ఆర్హెచ్ నుంచి మూవ్ ఆన్ అయిపోదాం. కేకేఆర్ గురించి ఏమంటారు? కేకేఆర్ ఐ థింక్ ఇప్పుడు టేబుల్లో టాప్ 4 ఏవైతే ఉన్నాయో విచ్ ఇస్ ఆర్ఆర్, కేకేఆర్, ఎల్ఎస్జీ అండ్ ఎస్ఆర్హెచ్, నేను అనుకోవడం ఈ 4 క్వాలిఫై అవుతాయని పెద్ద హోప్స్ ఉన్నాయి. కానీ చూద్దాం. దే హ్యావ్ టు కేకేఆర్ ఆర్ గోయింగ్ టు ప్లే ముంబై ఇండియన్స్. సో అండ్ దే ఆర్ గోయింగ్ టు ప్లే ముంబై ఇండియన్స్ ట్వైస్. సో లిటరలీ కేకేఆర్ వాళ్ళకి మంచి గిఫ్ట్ అని చెప్పాలి, ఎందుకంటే ముంబై వాళ్ళు కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్నారు. కేకేఆర్ వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ దే ఆర్ డామినేటింగ్ మోస్ట్ ఆఫ్ ది గేమ్. సో వాళ్ళకి 2 మ్యాచ్లు వచ్చేసి ముంబై అండ్ 1 మ్యాచ్ వచ్చేసి జీటీతో ఉంది. సో 3 matches వాళ్ళకి గెలిచే ఆపర్చునిటీస్ ఉన్నాయి కనుక ఇప్పటికి ఆల్రెడీ 12 ఉన్నాయి. సో హైలీ లైక్లీ దట్ కేకేఆర్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు ఫినిష్ ఇన్ ద టాప్ 2. సో అటు చేసి ఆర్ఆర్ కేకేఆర్ పంచుకుంటారు అనుకుంటున్నాం టాప్ 2 అయితే. నేను ఎల్ఎస్జీ ఫినిష్ చేస్తారు టాప్ 2 అనుకుంటున్నాం. మనం 3rd, 4thలో సన్ రైజర్స్ ఉంటుంది. కేకేఆర్ కూడా మేబీ అక్కడే ఉంటుందని నేను అనుకుంటున్నా. కేకేఆర్లో ఒక ప్రాబ్లం ఏముందంటే దే ఆర్ ఓవర్ డిపెండెంట్ ఆన్ ఓపెనర్స్. ఫిల్ సాల్ట్, సునీల్ నారాయణ్ వాళ్ళే మొత్తం ఇప్పుడు కైండ్ ఆఫ్ కొంచెం బ్యాటింగ్ అప్రోచ్ కంపేరబుల్గా ఉంటుంది మా సన్ రైజర్స్తో. అండ్ నన్ను అడిగితే ఇంకా దే హ్యావ్ మచ్ మోర్ బిగ్గర్ ప్రాబ్లమ్. రింకు సింగ్ ఎందుకో ఈ సీజన్ అంత మంచిగా ఆడట్లేదు. సునీల్ నారాయణ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ సిలబస్, సర్ప్రైజ్ ప్యాకేజ్. ఫిల్ సాల్ట్ ఎక్స్పెక్టెడ్ చేస్తున్నాడు. అంకరిష్ రఘువంశీ బాగా ఆడుతున్నాడు. బట్ నీకు ఆ వెంకటేష్ అయ్యారు, శ్రేయస్ అయ్యారు, వీళ్ళంతా నీకు ఒక నమ్మకం రావట్లే ఆ టీం మీద బ్యాటింగ్ పరంగా. బౌలింగ్ అయితే వెరీ గుడ్. నీకు సునీల్ నారాయణ అయితే ఐ థింక్ మనం 2012, 2013 టైంలో తన పీక్లో చూసేవాళ్ళం ఈ బౌలింగ్. అండ్ రసల్ కూడా విత్ ద బాల్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు బ్యాట్తో పక్కన పెడితే. అండ్ నీ వరుణ్ చక్రవర్తి కూడా మొన్న ఒక మ్యాచ్ సరిగ్గా వేయకపోయినా పంజాబ్తో ఆ నెక్స్ట్ మ్యాచ్ కంబ్యాక్ ఇచ్చాడు మంచిగా. అండ్ హర్షిత్ రాణా మనం ఫస్ట్ మ్యాచ్ నుంచి చూస్తున్నాము, తన ఇంటెలిజెంట్ స్లోవర్ బాల్ కట్టర్స్తో బాగానే ఈజ్ డూయింగ్ గుడ్. సో కేకేఆర్ ఆర్ లుకింగ్ గుడ్. వెదర్ కప్పు కొడతారా అంటే నో, ఐ స్టిల్ హ్యావ్ మై డౌట్స్. అంత లేదనుకుంటున్నా. గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా చెన్నై గురించి ఏమంటావు రాజు? ద మోస్ట్ ఫేవరెట్ టీమ్ ఫర్ ఆల్ బ్రాడ్కాస్టర్స్. మనం ఎక్కువ మాట్లాడాము సిఎస్కే గురించి, ఎందుకంటే ఆల్రెడీ నీకు టీవీలో ఎక్కువ మాట్లాడేస్తారు. బట్ ఏమంటావు అసలు? రుతురాజ్ అయితే ఎక్సెప్షనల్గా ఆడుతున్నాడు, కానీ తన చుట్టుపక్కల శివం దుబే తప్పితే ఎవరు హ్యాండ్ చేయట్లేదు. అండ్ కొంచెం స్ట్రేంజ్ డిసిషన్స్ నడుస్తున్నాయి ఈ టీంలో కూడా. నీకు డారెల్ మిచెల్ కిందికి రావడము ఏమో డారెల్ మిచెల్ సన్ రైజర్స్ తప్పితే ఎవరితో ఆడలేదు తను మంచిగా. తన్ని ఈ సీజన్ మొత్తం ఆడిస్తారా, మళ్ళీ వేరే కాంబినేషన్ ఆడిస్తారు? అసలు శాంట్నర్ ఎందుకు ఆడించట్లే వాళ్ళు? అంత ప్రీమియర్ బౌలర్ శాంట్నర్ ఇస్ ద బెస్ట్ స్లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్.
దానిలో క్వశ్చనే లేదు. తనేమో ఆడించకుండా ఏం చేస్తున్నారు అంటే కొంచెం స్ట్రేంజ్ వియర్డ్ ఉన్నాయి. ప్రతి రన్ ఒక 2 మ్యాచ్లు ఆడతాడు, ఇంజూర్డ్ అవుతాడు, గ్యాప్ వస్తుంది, మళ్ళీ ఆడతాడు. తీక్షణాన్ని కంప్లీట్గా పక్కన పెట్టారు. ఇప్పుడు ఏదో వీసా కోసం వాళ్ళిద్దరు వెళ్ళి శ్రీలంక ఏదో ఇంటర్వ్యూ అటెండ్ వస్తారు, ఏదో కాన్సల్టెంట్లో ఏదో పని చూసుకొని వస్తారట. ఫిజ్ వెళ్ళిపోయాడు, అది చాలా పెద్ద డెంట్. ఫిజ్ బాగా ఆడుతున్నాడు అసలు, యాక్చువల్గా చాలా బాగా చేస్తున్నాడు. తను ఆల్మోస్ట్ తన బెస్ట్లో కనిపిస్తున్నాడు. ఆ బెస్ట్ పోకూడదని చెప్పి బంగ్లాదేశ్ వాళ్ళు పిలిపించేసుకున్నారు వరల్డ్ కప్ కోసం అని. అండ్ దీపక్ చార్ మన ఫస్ట్ ఓవర్లోనే వెళ్ళిపోయాడు. మరి తన సిచ్యువేషన్ ఏంటో అర్థం కావట్లేదు. చూస్తుంటే మైట్ బీ గానే అనిపిస్తుంది చాలా రోజులు, అట్లీస్ట్ ప్లే ఆఫ్స్ వరకు. సో సిఎస్కే పరిస్థితి అయితే మంచిగా లేదు. ఇక హోనీకో అనుహోనీ బనాదే, అనుహోనీకో హోనీ అనుకుంటూ అది మాట్లాడుతాను, ఓయి హే ధోని అని ఇవన్నీ మనం వింటూనే ఉంటాము. బట్ నువ్వు ఏమంటావు రాజు? వాళ్ళు అవుట్ సైడ్ హోమ్ ఐ థింక్ చెన్నై వాళ్ళు ఒక్క మ్యాచ్ గెలిచినట్టున్నారు. సో యూ కెన్ సే లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ సిఎస్కే అండ్ దర్ లెగసీ అండ్ ఆల్, బట్ యూల్ హ్యావ్ టు అగ్రీ టు ద ఫ్యాక్ట్ దట్ దే హ్యావెంట్ బీన్ అప్ టు ద మార్క్ దిస్ సీజన్. ఎందుకంటే ఇందాక రాహుల్ చెప్పినట్టుగానే నీకు ఎప్పుడు కూడా 1 or 2 రిసోర్సెస్ తోటి నెట్గా రాలేవు. అండ్ రుతురాజ్ అండ్ దూబే వీళ్ళిద్దరిని పక్కన పెడితే స్టిల్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఏరియాస్ దట్ నీడ్ టు బి ఫిక్స్డ్. అండ్ మెయిన్లీ ఓకే డారెల్ మిచెల్ ఏదో కొంచెం మళ్ళీ కొంచెం టచ్ ఫామ్లో వచ్చాడు అన్నట్టుగా కనిపిస్తున్నాడు. బట్ తన మీద కంప్లీట్గా సీజన్ మొత్తం మరి రిలై అవ్వచ్చా? అక్కడ రచిన్ రవీంద్రనేమో కొన్ని ఛాన్సులు ఇచ్చారు, తర్వాత పక్కన పెట్టారు. రవీంద్ర జడేజానేమో ఎప్పుడైతే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తామో అప్పుడే ఎక్కువ డిసప్పాయింట్ కూడా చేస్తాడు. ఎస్పెషల్లీ సిఎస్కే ఫ్యాన్స్ కెన్ రిలేట్ టు దిస్. అండ్ ఇంకా చూసుకుంటే బౌలింగ్ డిపార్ట్మెంట్లో కూడా ఇప్పుడు మరి దీపక్ చహర్ ఇంజురీ అయింది, అక్కడ పతిరానా కూడా ఇంజురీ కన్సర్న్స్ ఉన్నాయి, అండ్ ఫిజ్. సో ఇవన్నీ చూసుకుంటే అండ్ దట్ టు ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అట్ ఎ క్రంచ్ టైం. ఇప్పుడు సిఎస్కే వాళ్ళకి మిగిలిన ఆ 4 గేమ్స్లో దే నీడ్ టు విన్ అట్లీస్ట్ 3 టు మేక్ ఇట్ టు ద ప్లే ఆఫ్స్. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో జరిగింది. ఇదేదో కొన్ని సీజన్ స్టార్టింగ్లోనే జరిగి వాళ్ళ బ్యాకప్స్ని పిలుచుకొని ఇదంతా కథ వేరేలా ఉండేది. ఇప్పుడేమో లైక్ లిటరలీ క్రంచ్ టైం అనమాట ప్రతి టీంకి. అండ్ దట్ టు ఫర్ మిడ్ టేబుల్లో ఉండే వాళ్ళకి ఇంకా క్రంచ్ టైమ్. సో సిఎస్కేకి ఇఫ్ దే బ్యాడ్లీ నీడెడ్ ఆల్ ద రిసోర్సెస్ టు బి ఫిట్ అండ్ ఇన్ ఫార్మ్, ఇది టైము. కానీ అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. సో ఐ డోంట్ సీ దెమ్ మేకింగ్ ఇట్ టు ద ప్లే ఆఫ్స్ ఆనెస్ట్గా చెప్పాలంటే. బట్ ఇఫ్ దెర్ ఈస్ వన్ టీమ్ దట్ యూ డోంట్ రూల్ అవుట్ దట్ ఈస్ సిఎస్కే. సో మరలా వాళ్ళు మరి అలా ప్రూవ్ చేసుకుంటారా లేదంటే ఇంకా ఈ సీజన్లో మరి డిసప్పాయింట్మెంట్తో ముగుస్తుందని చూడాలి. ఇంకొకటి చాలా డిస్కషన్ నడుస్తున్నాయి అసలు, ఇది ధోనికి ఫేర్వెల్ సీజన్, లాస్ట్ మ్యాచ్ చెపాకులో పెట్టారు ఫైనల్, ఇంకా అసలు ఈ పిచ్చ పీక్స్ ఉంటుంది అసలు చాలా హైప్ చేశారు. కానీ ఒకవేళ చెన్నై వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళకపోతే, ఫైనల్ చెన్నైలో జరిగేటప్పుడు అక్కడ సిఎస్కే లేకపోతే, విల్ ధోని ప్లే 1 more season? దిస్ ఈస్ ద క్వశ్చన్ దట్ అ లాట్ ఆఫ్ ధోని ఫ్యాన్స్ హ్యావ్. సో మీరేమనుకుంటున్నారో మీరు చెప్పండి. అంటే వీఆర్ నాట్ ప్రెడిక్టింగ్ ఎనీథింగ్ బ్యాడ్ ఫర్ సిఎస్కే, బట్ జస్ట్ ఏ థాట్. ఒకవేళ సిఎస్కే వాళ్ళు ప్లే ఆఫ్స్కి పోకుండా ఫైనల్ చెన్నైలో ఆడకపోతే విల్ ధోని ప్లే 1 more season? దీనిపైన మీ థాట్స్ ఏంటో మాకు కామెంట్స్లో పంపించండి. ఇష్టం యాక్చువల్గా నీకు పంజాబ్ వాళ్ళు బాగా ఆడుతున్నారు. పంజాబ్ వాళ్ళు మన సిఎస్కే కొట్టారు అండ్ పంజాబ్ ఆర్ ప్లేయింగ్ రియలీ గుడ్ క్రికెట్. పంజాబ్ వాళ్ళు లాస్ట్ 5 times సిఎస్కే కొట్టినట్టున్నారు. లాస్ట్ 5 times వాళ్ళు ఐపీఎల్లో ప్రతిసారి సిఎస్కే కొడుతూనే ఉన్నారు. సో ఆ రికార్డ్ బ్రేక్ అవుతుందా? సిఎస్కే పంజాబ్ మ్యాచ్ ధర్మశాలలో అంటే అందరికీ 2010 సీజన్ గుర్తొస్తుంది. ధోని అప్పుడు ఇర్ఫాన్ పఠాన్ని 6లు కొట్టి మ్యాచ్ ఫినిష్ చేయడము, ఎస్ అని తను గుద్దుకోవడము, ఇవన్నీ గుర్తొస్తాయి అందరికీ. అది రిపీట్ అవుతుందా అనేది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్. మరి మనం ఇది సండే రోజు చూస్తాం. సండే రోజు మధ్యాహ్నం మ్యాచ్ అది అక్కడ ధర్మశాలలో. ఇక బాల్ కొడితే ఈజీగా బయటపడుతుంది మౌంటైన్స్లో కాబట్టి, లో అట్మాస్ఫియరిక్ ప్రెషర్ నీకు. బట్ గుజరాత్ టైటన్స్తో మ్యాచ్ నీకు టచ్ అండ్ గో ఉంటుంది. అది కాకుండా నీకు రాజస్థాన్తో ఇట్ వోంట్ బి ఈజీ. రాజస్థాన్ అది బెస్ట్ టీమ్ అన్డౌటెడ్గా. నిన్న మనం గెలిచినా కానీ నేను అదే అంట. అండ్ ఆర్సీబీతో ఫైనల్ మ్యాచ్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. చాలా ఆర్సీబీ సిఎస్కేకి ఒక మంచి అంటే చాలా మంచి బ్యాంటర్ నడుస్తూ ఉంటుంది. లాట్ ఆఫ్ మీకు ఎవరైనా
ఆర్సీబీ అండ్ సిఎస్కే ఫ్యాన్స్ ఉన్న ఫ్రెండ్స్ ఉంటే మీకు తెలుస్తుంది. అండ్ ఎస్పెషల్లీ పర్టికులర్గా మా వర్క్ ఆర్గనైజేషన్లో మంచి బ్యాటర్ ఇప్పుడు నడుస్తూనే ఉంటుంది. సో కొంతమంది ఆల్రెడీ ప్రిడిక్ట్ చేస్తారు సిఎస్కే లాస్ట్ మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్స్కి పోతారనే సిచ్యువేషన్లో ఉంటారు. ఆ టైంలో చిన్నస్వామికి వస్తారు. చిన్నస్వామికి వచ్చినప్పుడు మా కోహ్లీ సేన చుక్కలు చూపిస్తారు, సిఎస్కే వాళ్ళని ప్లే ఆఫ్స్కి వెళ్ళనివ్వకుండా చేస్తారని అంటున్నారు. సో ఇప్పటి నుంచే ఊహాగానాలు మొదలైపోయినాయి. కానీ ఆనెస్ట్గా చెప్పాలంటే ఇన్ ఆల్ లైక్లీహుడ్ ఆ ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఏదైతే ఆర్సీబీ సిఎస్కే మ్యాచ్ ఏదైతే ఉందో 18th May సాటర్డే అండ్ 7:30 బ్లాక్ బాస్టర్ మ్యాచ్ అవ్వబోతుంది. ఎందుకంటే సిఎస్కే వాళ్ళు కంపల్సరీ గెలవాల్సిన సిచ్యువేషన్లో ఉంటే కనుక దట్ ఈస్ గోయింగ్ టు బీ వన్ హెల్ ఆఫ్ ఎ కాంటెస్ట్. సో మూవింగ్ ఆన్, వాళ్ళ ఛాన్సెస్ అయితే తక్కువే ఉన్నాయి. నెక్స్ట్ మనం మరి డీసీ గురించి మాట్లాడుకుందామా? డీసీ జేక్ ఫ్రేజర్ మగర్ గురించి ఏం చెప్తావు చెప్పు. జస్ట్ ఇంకా ఎక్కువ ఏం చెప్పలేను. జస్ట్ లుకింగ్ లైక్ వావ్ అంటాడు. ఏం ప్లేయర్ రాజు అసలు. అండ్ మామూలుగా ఇట్లాంటి ప్లేయర్స్ నీకు ఆస్ట్రేలియా వాళ్ళు ప్రొడ్యూస్ చేయరు. ఆస్ట్రేలియా వాళ్ళకు ఒక టైప్ ఆఫ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఉంటుంది. అట్లాంటి ప్లేయర్స్ వస్తుంటారు. మైకసి నీకు హిట్టర్స్ ఉన్నా కానీ ఇట్లా టిపికల్ మాథ్యూ హెయిడెన్, డేవిడ్ వార్నర్ లాంటి ప్లేయర్లు, ఆడమ్ గిల్లిస్ లాంటి ప్లేయర్లు, స్టీవ్ స్మిత్, లబుషేన్, నీకు ఒక టైప్ ఇది ఉంటుంది. కానీ ఈ పర్టికులర్ ప్లేయర్ మొత్తం అసలు ఒక ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఎట్లుంటాడో మొత్తం స్మాష్ చేసి పడేశాడు. ఎట్లా ఆడాలో అనేది ఒక బేస్బాల్ ఆడుతున్న ప్లేయర్ లాగా ఇట్లా నుంచాడు, బేస్బాల్ బ్యాటర్ లాగా నుంచొని ఆడుతున్నాడు. అండ్ ఐ థింక్ ఎవల్యూషన్, బ్యాటింగ్ ఎవల్యూషన్లో జేక్ ఫ్రేజర్ మగర్ నెక్స్ట్ స్టేజ్. బ్యాటింగ్ ఎవల్యూషన్ అంటే నేను అనేది టెస్ట్ క్రికెట్ ఎవల్యూషన్ కాదు, ప్యూర్లీ T20 బ్యాటింగ్ ఎవల్యూషన్లో హీఈస్ ద నెక్స్ట్ ప్రోటోటైప్ బ్యాట్స్మెన్. ఇట్లాంటి బ్యాట్స్మెన్ చాలా వస్తారు. అండ్ దాని ఏం లేదు, జస్ట్ నుంచుంటున్నాడు, చూస్తున్నాడు బాల్ని, బలంగా నీకు ఫుల్ బాటమ్ హ్యాండ్తో పడి కొడుతున్నాడు. అండ్ పర్ఫెక్ట్ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ ఎవరికైతే ఉందో ఒక సేవాగ్ లాంటి ప్లేయర్ ఈ పర్టికులర్ టెక్నిక్తో ఆడితే మాత్రం తిరుగులేదు. అండ్ జేక్ ఫ్రేజర్ మగర్ విల్ బి వెరీ బిగ్ ప్లేయర్. ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే విత్ ప్లేయర్స్ లైక్ జేక్ ఫ్రేజర్ మెగ్గర్క్ అండ్ ఆల్సో అభిషేక్ వీళ్ళు ఎక్కువ వీలో ఆడతారు, అంటే స్ట్రీట్ డౌన్ ద గ్రౌండ్ ఆడతారు. సో దట్ ఈజ్ లైక్ బౌండరీస్ వస్తాయా రావా అన్నీ పక్కన పెడితే దేర్ అప్రోచ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ బ్లెమిష్లెస్. అంటే అసలు అక్కడ నువ్వు మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా వాళ్ళ టెక్నిక్లో అని పట్టుకోవడానికి లేవు. ఇంకొకటి ఏంటంటే జేక్ ఫ్రేజర్ మెగ్గర్కి ఏదో 1 or 2 గేమ్స్లో బ్లైండ్ స్లాగింగ్తో ఏమి కొట్టలే, అక్కడ కన్సిస్టెంట్గా ప్రతి మ్యాచ్ ఆడుతున్నాడు. అండ్ ఆల్సో డేవిడ్ వార్నర్ని బెంచ్ మీద కూర్చోబెట్టే వరకు వచ్చారంటే ఐ థింక్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ వాట్ జేక్ ఫ్రేజర్ మెగ్గర్క్ ఈజ్ గోయింగ్ టు డూ ఫర్ ద రెస్ట్ ఆఫ్ హిస్ కెరియర్. అండ్ ఆల్సో లాట్ ఆఫ్ బిగ్ థింగ్స్ టు కమ్ ఇన్ ఐపీఎల్ అని అనుకుంటున్నా. అండ్ ఇందాక రాహుల్ చెప్పినట్టుగా మనం ఆస్ట్రేలియా నుంచి ఇట్లాంటి ఈ టైప్ ఆఫ్ బ్యాటర్స్ని తక్కువ చూస్తూ ఉంటాం. అంటే మ్యాక్సీ, ఇప్పుడు గ్రీన్, ఇట్లాంటి వాళ్ళందరూ ఏంటంటే దే ఆర్ మోర్ నోన్ టు ఫర్ దేర్ బిగ్ హీటింగ్ ఎబిలిటీ ఇదంతా. కానీ ఇక్కడ ఫ్రేజర్ మెక్కర్కి వచ్చి పవర్ ప్లేలో జస్ట్ స్టాండ్ అండ్ డెలివర్, అది కూడా ఎక్కువ స్ట్రైట్ డౌన్ ద గ్రౌండే కొడుతున్నాడు. ఏదో అంటే నీకు అక్కడ క్లియర్గా తెలుస్తుంది అక్కడ బౌలర్ ఏదో వేస్తే మనం స్లాగ్ చేసి మిడ్ వికెట్ని ఎట్లా టార్గెట్ చేయాలి, ఈ టైప్ ఆఫ్ అప్రోచ్ అయితే లేదు. చాలా క్లియర్గా హీఈస్ ట్రయింగ్ టు ప్లే స్ట్రైట్. అండ్ ఆల్సో షార్ట్లు నీకు ఇప్పుడు స్ట్రైట్ డౌన్ గ్రౌండ్ ఆడుతున్నాడంటే ఇట్స్ ఆబ్వియస్ థింగ్ దట్ హీఈస్ ట్రయింగ్ టు ప్లే విత్ ఎ స్ట్రైట్ బ్యాట్. సో ఇట్లాంటి ప్లేయర్స్ తోటి ఎందుకు ఇంత హైప్ చేస్తున్నాం అనేది ఐ థింక్ ఇన్ ద వీలో ఇప్పుడు ఈ సీజన్లో అరవీర భయంకరంగా కొడుతున్న ఇద్దరు ప్లేయర్లు ఎవరంటే జేక్ ఫ్రేజర్ మెగ్గర్క్ అండ్ అభిషేక్ శర్మ. వీళ్ళిద్దరూ కనుక కలిసి పవర్ ప్లేలో బ్యాటింగ్ చేశారంటే 11 మంది లాంగ్ ఆన్ లాంగ్ ఆఫ్ దగ్గరే ఉండాలి. అక్కడ ఉంటేనే బాల్ దొరుకుతాయి, ఇంకెక్కడున్నా దొరకవు. సో ఢిల్లీ టీం మాత్రం కుల్దీప్ యాదవ్ ఆడడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒక కొత్త స్పిరిట్తో ఆడడం మొదలుపెట్టింది. అక్కడ నీకు కొన్ని మ్యాచ్లు బాగా ఆడిన పంత్, ఇంకా మన ఏబిడి 2.0 బేబీ అన్నాను క్రిస్టియన్ స్టఫ్స్ చూపిస్తున్నాడు. తను ఎందుకు అంత హైలీ రేటెడ్ అండ్ మేమెందుకు అందరూ అంత ఫ్యాన్స్ తనకి, అంత బాగానే ఉంది. కానీ కన్సిస్టెన్సీ అక్కడక్కడ దెబ్బతింటుంది. సో వాళ్ళు స్టార్టింగ్లో ఓడిపోయిన మ్యాచ్లు దెబ్బ ఇప్పుడు కుల్దీప్ యాదవ్ వచ్చినా కానీ తీర్చలేకపోతుంది. అండ్ నోకియా చాలా ఉదార హృదయంతో తను ఎన్ని రన్లు ఇచ్చాడో అవన్నీ కౌంట్ అవుతాయి కదా. సో పాపం వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళడం అయితే ఇంపాసిబుల్, ఆల్మోస్ట్ చాలా కష్టము ఇప్పుడున్న టేబుల్ జామ్లో. బట్ మూవింగ్ ఆన్, పంజాబ్ కింగ్స్కి అయితే ఒక మంచి స్పెషల్ మెన్షన్ ఇవ్వాలి. శశాంక్ సింగ్ అండ్ అశుతోష్ శర్మ, వాట్ ఫినిషర్స్ వాళ్ళకి అసలు. అక్కడ నన్ను అడిగితే శశాంక్ సింగ్ సూర్యకుమార్ యాదవ్కి మంచి గట్టి కాంపిటీషన్ ఇస్తాడు. ఇప్పుడు స్కైకి ఎవరు తిరుగులేదు, ఇది అసలు స్కై తప్పితే ఎవరు అట్లా ఆడలేడు అంటున్నారు. కానీ నేను చెప్తున్న విషయము, స్కై ఏమాత్రం కొంచెం స్లిప్ అయినా కానీ సో శశాంక్ సింగ్ వచ్చేస్తాడు నీకు ఇండియన్ టీంలోకి.
అండ్ నీకు నేను ఒక్కడనే కాదు, బ్రయన్ లారా కూడా హైలీ రేట్ చేస్తాడు శశాంక్ సింగ్ని. సన్ రైజర్స్లో ఉన్నప్పుడు చాలా దగ్గరగా ఉండి గమనించాడు. చాలామంది డేల్ స్టేన్ చాలామంది చెప్పారు, చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ శశాంక్ సక్సెస్ అని చెప్పారు తను సన్ రైజర్స్లో లేకపోయినా. అండ్ చూస్తే కంప్లీట్ ప్లేయర్ ఉన్నాడు, నీకు 360 degrees ఆడుతున్నాడు, ప్రాపర్గా ఆడుతున్నాడు, డిఫెండ్ చేసుకోగలుగుతున్నాడు, సింగిల్స్ చేయగలుగుతున్నాడు, అన్నీ చేయగలుగుతున్నాడు. అండ్ స్కై ఫామ్ ఈ మధ్య కొద్దిగా నాట్ అట్ హిస్ పీక్, మనం కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ చూసిన లెవెల్ పర్ఫార్మెన్స్ చూడట్లేదు. సో వెరీ గుడ్, ఇది మంచి విషయంగానే మనం చెప్పుకోవాలి. అండ్ అశుతోష్ శర్మ అయితే కంప్లీట్గా సర్ప్రైజ్ ప్యాకేజ్. నీకు నేను ఎప్పుడూ గమనించలేదు, వినలేదు. అండ్ ఎలా అయితే తనని తీసుకొచ్చారో నీకు స్కౌటింగ్ ద్వారా, సో సూపర్ ఎఫర్ట్ ఫ్రమ్ పంజాబ్ కింగ్స్. ఇట్లాంటి ప్లేయర్స్ని ఛాన్స్లు ఇవ్వడం, వాళ్ళు సక్సీడ్ అయ్యేటట్టు చూడడం. అండ్ శామ్ కరన్ క్యాప్టెన్సీలో వాళ్ళు చాలా బాగా ఆడుతున్నారు. శిఖర్ ధవన్ లాంటి ప్లేయర్, వాళ్ళ మార్కీ ప్లేయర్, వాళ్ళ క్యాప్టెనే లేకుండా వాళ్ళు ఈ లెవెల్ పర్ఫార్మెన్స్ ఆడటము. అండ్ నీకు 262 చేజ్ చేయడం అనేది, 262 అనే స్కోర్ ఆర్సీబీ ఫ్యాన్స్కి చాలా ఇష్టం. మాదే, మేమే మనగాళ్ళము, మేము ఎప్పుడో పెట్టిన రికార్డ్ అని చెప్పుకున్నారు. అది ఆ రికార్డు చట్టుబండలే చాలా అయింది అసలు ఈ సీజను. ఆ రికార్డు ఫస్ట్ బ్యాటింగ్ చేసి కొట్టినాక సెకండ్ బ్యాటింగ్ చేసి కూడా కొట్టేయడం అంటే మామూలు విషయం కాదు నీకు. అండ్ 8 balls to spare అండ్ బేర్స్టో ఫామ్లోకి రావడం ఆ మ్యాచ్ బ్యూటిఫుల్. ఆ రోజు సూపర్గా ఆడారు పంజాబ్ వాళ్ళు. అండ్ బేర్స్టో ఫామ్లోకి వచ్చి తాను స్లో డౌన్ అయిన తర్వాత శశాంక్ సింగ్ అందుకొని ఫినిష్ చేయడం, ఇట్ వాజ్ సూపర్. అంటే ఐపీఎల్ ఎట్ ఇట్స్ పీక్, దిస్ ఇయర్స్ ఐపీఎల్ విత్ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ యా. శశాంక్ సింగ్, జానీ బేర్స్టో వీళ్ళందరూ ఇప్పుడు మన ఫార్మర్ సన్ రైజర్సే. కానీ పీబీకేఎస్ వాళ్ళ బెస్ట్ థింగ్ ఏంటంటే, వాళ్ళు ఓడిపోయిన మ్యాచ్లు అన్నీ చూసుకుంటే అక్కడ మధ్యలో అంటే ఫస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ ఓకే, ఫస్ట్ మ్యాచ్ 4 wicketsతో ఓడిపోయారు, తర్వాత 21 runs మార్జిన్తో ఓడిపోయారు, తర్వాత గుజరాత్తో 3 wicketsతో గెలిచారు, తర్వాత ఎస్ఆర్హెచ్తో 2 runs లాస్, తర్వాత ఆర్ఆర్తో 3 wicket లాస్, తర్వాత ముంబైతో 9 runs లాస్. సో ఇవన్నీ క్లోజ్ మ్యాచెసే. అంటే చూసుకుంటే మేబీ ఎండ్ ఆఫ్ ద సీజన్లో పీబీకేఎస్ వాళ్ళు అంటే పంజాబ్ వాళ్ళు మేబీ బాటమ్ హాఫ్లో ఫినిష్ అవ్వచ్చు. చాలామంది అనుకుంటారే ఈ సీజన్ కూడా ఇంకా పంజాబ్ వాళ్ళు ప్రతి సీజన్ లాగే ఏదో ఊరికి అట్లా హోప్స్ ఇచ్చి మళ్ళీ లాస్ట్లో ఫినిష్ అయ్యారని అనుకుంటారు. కానీ డెఫినెట్లీ దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి సచ్ సీజన్ ఫర్ పంజాబ్. ఎందుకంటే దే ఆర్ గెటింగ్ ఎ లాట్ ఆఫ్ పాజిటివ్స్. ఇప్పటివరకు ఏంటంటే పంజాబ్ వాళ్ళు ఎక్కువ హై ప్రైస్ ట్యాగ్తో ఎవరెవరినో ర్యాండమ్గా ఫారినర్స్ని కొనియడం, వాళ్ళని వీళ్ళ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఎట్లా ఫిట్ చేయాలని ట్రై చేయడం, ఇట్లా చాలాసార్లు చూసాము. కానీ ఈ సీజన్ ఐ థింక్ పంజాబ్ హ్యావ్ ఎ లాట్ మోర్ పాజిటివ్స్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేర్ దే ఫినిష్, ఐ థింక్ దే గోయింగ్ టు హెడ్ బ్యాక్ విత్ హ్యాపీ ఫేసెస్. ఎందుకంటే వాళ్ళ ఇండియన్ డొమెస్టిక్ టాలెంట్ ఏదైతే ఉందో అది దే స్టూడ్ అప్. ఐ థింక్ దట్ ఈస్ వన్ బిగ్గెస్ట్ బూస్ట్ ఫర్ ఎనీ ఫ్రాంచైజ్ ఇన్ ఐపీఎల్. సో పంజాబ్ కింగ్స్ వాళ్ళకి ప్రస్తుతానికైతే ఛాన్సులు తక్కువే ఉన్నాయి. ఎందుకంటే మరి వాళ్ళకి నెక్స్ట్ మ్యాచ్ ధర్మశాలలో ఇందాకే మాట్లాడు రాహుల్ సిఎస్కేతో ఉంది. అండ్ అలాగే దే హ్యావ్ 1 more game విత్ ఆర్ఆర్ అండ్ ఎస్ఆర్హెచ్ యాజ్ వెల్. సో కొంచెం కష్టమే అని చెప్పొచ్చు పంజాబ్కి. అండ్ దట్ టు శిఖర్ ధవన్ మరి మోస్ట్లీ ఇంకా అవుట్ ఆఫ్ ఐపీఎల్ ఏమో అని అనుకుంటాను. ఎందుకంటే ఇంకా అంతా కలిపితే 3-4 ఉన్న మ్యాచ్లు పంజాబ్ వాళ్ళకి. ఇంకా ఐ థింక్ హీ డిడ్ంట్ ప్లే ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద సీజన్. సో ఇంకా మరి మేబీ ఒకవేళ తన అవసరం టీంకి వస్తే తను వచ్చి ఆడొచ్చు, లేదంటే ఐ డోంట్ థింక్ ఈజ్ గోయింగ్ టు టేక్ పార్ట్. ఐఎమ్ నాట్ టూ ష్యూర్. సో ఇంకా వాళ్ళకంటే కింద ఎవరున్నారని చూసుకుంటే ఇప్పుడు మనకి ప్రజెంట్ గుజరాత్ టైటన్స్ ఉన్నారు. సో గుజరాత్ టైటన్స్ చాలా బాగానే స్టార్ట్ చేశారు సీజన్. బట్ క్యాప్టెన్సీ అండ్ శుభ్మన్ గిల్ అంత కంఫర్టబుల్ ఉన్నట్టు కనిపించట్లేదు. తన పర్ఫార్మెన్స్ డౌన్ ఉంది. నీకు ఒక్కసారి కూడా 2 మ్యాచ్లు వరుసగా గెలవలేదు అన్ని సీజన్. ఏంటి ఇన్కన్సిస్టెన్సీకి ఇంటి పేరు లాగా ఉన్నారు వాళ్ళు. మంచిగా ఏమన్నా ఉంది పాజిటివ్ ఆస్పెక్ట్ అంటే సాయి సుదర్శన్ బ్యాటింగ్ ఒకటే ఉంది. దట్ ఈస్ వెరీ గుడ్. తను కంప్లీట్ డిపెండ్ అవుతున్నారు. పాయింట్ ఏంటంటే తను ఒకడే ఆడుతున్నాడు టీంలో, ఇంకెవరు ఆడట్లేదు. మిల్లర్ కూడా నీకు అంత మంచిగా ఆడట్లేదు. రషీద్ ఖాన్ ఇంపార్టెంట్లీ బౌలింగ్, తన ఎకానమీ అది తన షోల్డర్ ఇంజరీ తర్వాత సీజన్లు ఇవి. సో వీ సీ ఎ చేంజ్ ఇన్ రషీద్ ఖాన్స్ పర్ఫార్మెన్స్. నూర్ అహ్మద్ బాగా వేస్తున్నావు కానీ నీకు రషీద్ ఖాన్ లాంటి ప్లేయర్ ముందిచ్చే పర్ఫార్మెన్స్ లేనప్పుడు సడన్గా ప్లానింగ్ దెబ్బతింటుంది. ఇది హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ లేకపోవడం వల్ల జరుగుతుందా, లేదా ఆశీష్ నెహ్రా ఈ మధ్య కనిపించకపోవడం వల్ల జరుగుతుందా అర్థం కావట్లేదు. తను ఎందుకు దాచిపెట్టేశారు లోపల, మరి ఎందుకు అర్థం కావట్లేదు. ఈ మధ్య దే ఆర్ కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నారు వాళ్ళు. కేన్ విలియమ్సన్ ఆడించారు, బట్ దట్ డిడ్ంట్ వర్కౌట్. స్లో పిచ్ మీద తను ఆడిస్తే బాగుంటుంది అనుకున్నారు. మిల్లర్ ఇంజూరీ మధ్యలో మిల్లర్ ఇంజూరీ కూడా అది కూడా అయింది ఈ మధ్యలో.
సాహా కూడా ఇంజూర్డ్ అనుకుంటా కదా, సాహా కూడా ఇంజూర్డ్, వేయండి మధ్యలో ఆడిచారు. టూ మెనీ చేంజెస్. అన్ఫార్చునేట్లీ మంచి టీం అయినా మంచి మేనేజ్మెంట్ ఉన్నా కానీ ఈ సీజన్ కలిసి రాలేని చెప్పుకోవాలి. నీకు షమీ లేకపోవడం అనేది చాలా పెద్ద మిస్, అది అందరూ మర్చిపోతున్నారు షమీ వాళ్ళకి ఎంత పెద్ద ప్లేయర్ అనేది. కమింగ్ టు ముంబై, ఇంకా హార్దిక్ ఇందాక జీటీ పూర్వ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, మరి ఇప్పుడు ముంబై కెప్టెన్. ముంబైకా దాదా అంటావా? మరి ముంబైకా దాదా హార్దిక్. ముంబైకి రాజా మాత్రం రోహిత్ శర్మ అని అంటారు అందరూ. కానీ ఇప్పుడు చూసుకుంటే ముంబై అండ్ జీటీ రెండు పక్క పక్కనే ఉన్నాయి. మరి హార్దిక్ పాండ్యా జీటీ నుంచి ఎంత దూరంగా వెళ్ళాడో తెలియదు, కానీ జీటీ మాత్రం హార్దిక్ పాండ్యాకి చాలా దగ్గరగానే ఉంది పాయింట్స్ టేబుల్లో. మరి ఇంటెంట్ లేదంట కదా, మన టిల్లుకి ఇంటెంట్ లేదంట. అసలు ఎవరైనా టిల్లుకి ఇంటెంట్ లేదంటారా? ఏం చెప్తాం ఇంకా దాని గురించి అంతా. కానీ హార్దిక్ పాండ్యా ఎందుకో అంటే దెర్ హ్యావ్ బిన్ ఫార్ టూ మెనీ, ఐ మీన్ అసలు ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ అంటే ఐ థింక్ 90% ఆఫ్ ద డిస్కషన్స్ రివాల్వ్డ్ అరౌండ్ హార్దిక్ పాండ్యా. అందుకని ఇంత టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మనం క్లాసిఫై చేసి ఏది ట్రూత్ ఏది రూమర్ అనేది కూడా చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే చాలా న్యూస్లు వినబడుతున్నాయి, ఏవో గొడవలు అయినాయి, మేనేజ్మెంట్తో ఏదో ఇష్యూస్ ఉన్నాయి, లేదంటే హార్దిక్ పాండ్యా ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తున్నాడు, రోహిత్ శర్మ వేరే గ్రూప్, ఏవో స్టోరీలు నడుస్తున్నాయి. రోహిత్ శర్మ చేత చాయ్ చేసి తీసుకొని రారా అంటున్నాడు రోహిత్ శర్మని, ఇట్లా కూడా చెప్తున్నారు. ఇలాంటి కల్పితమైన కథలు చాలా వినబడుతున్నాయి మనకి. కానీ చూసుకుంటే అన్ఫార్చునేట్లీ ముంబై వాళ్ళు హ్యాట్రిక్ ఆఫ్ లాసెస్తో స్టార్ట్ చేశారు సీజన్ని. కానీ ముంబై వాళ్ళు మనం ఈవెన్ సీజన్ స్టార్టింగ్ ఎపిసోడ్లో కూడా మాట్లాడుకున్నాం, ముంబై వాళ్ళు ఎప్పుడు స్లో స్టార్టర్సేలే, వాళ్ళు ఒక 4-5 మ్యాచెస్ అయిన తర్వాత రిథంలోకి వస్తారని అనుకున్నాం. కానీ ఇట్ డిడ్ లుక్ లైక్ ఇట్ వాస్ హ్యాపెనింగ్. ఎందుకంటే 3 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత వరుసగా 2 మ్యాచ్లు గెలిచారు, డీసీతో 29 రన్స్ తోటి అండ్ ఆర్సీబీతో 7 వికెట్స్. రెండు కంప్లీట్లీ కన్విన్సింగ్. అందరూ అనుకున్నారు ఓకే వీఆర్ బ్యాక్ టు ద ఓల్డ్ ముంబై ఇండియన్స్, ఇంకా గెలిచేసామని అనుకున్నారు. అట్లాంటి టైంలో వచ్చి చెన్నై వాళ్ళు చెక్ పెట్టారు. మరలా తర్వాత పంజాబ్తో మ్యాచ్ గెలిచిన తర్వాత హ్యాట్రిక్ ఆఫ్ లాసెస్, రాజస్థాన్తో, ఢిల్లీతో అండ్ ఎల్ఎస్జీతో వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయారు. ఇంకా వాళ్ళకి ఎవరెవరు ఉన్నారు మ్యాచ్అప్స్ అని చూసుకుంటే ఇంకా రిమైనింగ్ మ్యాచెస్లో కేకేఆర్ విచ్ ఇస్ గోయింగ్ టు బి రియల్లీ టఫ్ మ్యాచ్. ఇంకోటి ఏంటంటే కేకేఆర్తో 2 మ్యాచ్లు ఉన్నాయి. ఓకే మరి 2 కేకేఆర్తో ఆడి గెలవడం అంటే కష్టమే. కానీ వీ ఆల్ నో రోహిత్ శర్మ లవ్స్ ఈడెన్ గార్డెన్స్లోకి వెళ్ళి అక్కడ ఏదైనా స్పెషల్ ఎఫర్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముంబైలో గెలవాలి ఈరోజు ముంబై వాళ్ళు. సో మరి ఈ రోజు కనుక వాళ్ళు ఓడిపోతే ఐ థింక్ ఇప్పటికే వాళ్ళకి దే ఆర్ ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ద రేస్. కానీ ఇంక ఈ రోజు ఓడిపోతే ఇంకా అఫీషియల్గా వాళ్ళు ఇంకా ప్యాక్ చేసుకోవచ్చు అని అనుకోవచ్చు. సో ముంబై వాళ్ళకి ఇక కష్టమే. మరి సీజన్ అయిన తర్వాత ఆ హార్దిక్ పాండ్యా స్టోరీస్లో ఎంత నిజాలు ఉన్నాయి, ఏమున్నాయి అనేది మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. కానీ హార్దిక్ పాండ్యా హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద వైస్ కెప్టెన్ ఆఫ్ ఇండియా ఫర్ T20 వరల్డ్ కప్. సో చూద్దాం మరి. ఇప్పుడు మరి మన అందరి ఫేవరెట్ టీం ఆర్సీబీ సడన్గా 2 మ్యాచ్లు కంటిన్యూస్గా గెలిచారు. ఏమంటున్నావు? మన వాళ్ళే ఊపిరి పోసారు. ఎప్పుడు కూడా మన వాళ్ళు ఊపిరి తీసేస్తారు ఆర్సీబీది. మన వాళ్ళు ఆల్మోస్ట్ ఇంకా మన మ్యాచ్ అయిపోతే వాళ్ళు సీజన్ అయిపోయేది, మన వాళ్ళు ఊపిరి పోసారు కొంచెం. అరే లేదు లాస్ట్ వరకు పోరాడండి అని చెప్పి కొంచెం ఊపిరి పోసారు. ఆ రోజు మరి ఎవరో స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడారని చెప్పి నెక్స్ట్ మ్యాచ్ మరి కోహ్లీ సారు మామూలుగా అటాకింగ్ గా స్పీకింగ్ చేయలేదు కదా. ఏమంటావు మరి? అదే కదా మనం అందరం వేస్ట్ అంటావు. నీకు ఐ థింక్ ఆ జీటీ మ్యాచ్లో దట్టు ఇన్ అహ్మదాబాద్ చేజింగ్లో నీకు అక్కడ చూసుకుంటే విల్ జాక్స్ 14 ఓవర్స్ తర్వాత 29 బాల్స్లో 44 ఉన్నాడు. విరాట్ కోహ్లీ వచ్చేసి 43 బాల్స్లో 69 ఉన్నాడు. ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఎండ్ ఆఫ్ 16 ఓవర్స్కి విల్ జాక్స్ 41 బాల్స్లో 100, విరాట్ కోహ్లీ 44 బాల్స్లో 70. జస్ట్ ఇమాజిన్ ద మ్యాడ్నెస్. మళ్ళీ చెప్తున్నాను, ఎండ్ ఆఫ్ 14th ఓవర్కి విల్ జాక్స్ 29 బాల్స్ 44, ఎండ్ ఆఫ్ 16th ఓవర్కి 41 బాల్స్ 100. ఇంకా మీ ఊహకే వదిలేస్తున్నా, మధ్యలో ఏమైందో మీరే మైండ్లో ప్లే చేసుకోండి. అసలు చాలామంది ఆర్సీబీ ఫ్యాన్స్ పర్టికులర్గా సీజన్ స్టార్టింగ్ నుంచి కూడా అరే విల్ జాక్స్ని ఆడేయండి అని అసలు తల మీద చేతులు పెట్టుకొని చాలామంది ఏడ్చారు కూడా. లాస్ట్కి విల్ జాక్స్ని ఇంకా మిడ్ సీజన్లో తీసుకొచ్చారు. ఓకే ఛాన్సులు ఇస్తున్నారు. ఫైనల్లీ విల్ జాక్స్ షో టు ద వరల్డ్ వాట్ హీస్ గాట్. సో హోప్ఫుల్లీ ఇప్పుడు మనం రీసెంట్గా ఐపీఎల్లో ఎవరు వస్తున్నారు మన ఇంటర్నేషనల్ క్రికెట్స్ టాలెంట్ పూల్లోకి, బిగ్ హిట్టర్స్ అంటే ఎక్కువ మంది ఇంగ్లీష్ క్రికెటర్సే కనబడుతున్నారు. సో హోప్ఫుల్లీ విల్ జాక్స్ ఈజ్
ఫ్యూచర్ బట్లర్ ఆర్ బేర్ స్టోర్ అలాగే సమ్మన్ అంటే ఐపీఎల్లో ఒక చిన్నపాటి లెగసీ క్రియేట్ చేసుకున్న ఇంగ్లీష్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో అలా అవుతాడని అనుకుందాం. మరి మన హ్యారీ బ్రూక్ మీద అయితే మనం చాలా హోప్స్ పెట్టుకున్నాము, సెంచరీ కూడా కొట్టాడు ఎస్ఆర్హెచ్కి, కానీ కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల ఈ సీజన్కి రాలేదు. బట్ యా ఆల్ ఆఫ్ దాట్ ఫర్ నెక్స్ట్ సీజన్. కానీ ఈ సీజన్లో ఇంకా ఆర్సీబీ చాప్టర్ క్లోజ్ అయినట్టే. మనం ఇంకా ఎంత ట్రై చేసినా ఆర్సీబీ వాళ్ళు క్వాలిఫై అవ్వడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే దే హ్యావ్ జీటీ, పంజాబ్, డీసీ అండ్ సిఎస్కే. ఎందుకు ఆర్సీబీ కష్టం అని అంటున్నానంటే వాళ్ళు ఎవరితో ఆడుతున్నారో వాళ్ళ అపోనెంట్స్ అందరూ కూడా ప్లే ఆఫ్స్ రేస్లో ఉన్న వాళ్ళే. ఇప్పుడు జీటీ, పంజాబ్, డీసీ అండ్ సిఎస్కే వాళ్ళందరూ కూడా ఎట్లయినా మ్యాచ్ గెలిస్తే మనకు ప్లే ఆఫ్స్కి ఛాన్స్ ఉంటుంది అని హై ప్రెషర్లో ఉండే టీమ్స్. సో అట్లాంటి టీమ్స్తో మరి ఆర్సీబీ వాళ్ళు ఇప్పుడున్న బౌలింగ్ లైనప్తో ఆడి గెలవడం అంటే కష్టమే. వాళ్ళు ప్రెడిక్షన్స్ని తిరగరాసిన దాఖలాలు కూడా తక్కువే ఐపీఎల్ చరిత్రలో. సో ఐ డోంట్ సీ ఎనీథింగ్ న్యూ ఫ్రమ్ ఆర్సీబీ. ఐ థింక్ హైలీ లైక్లీ దే విల్ ఎయిదర్ ఫినిష్ 10th or 9th. 10th, 9th కాకుండా ఇంకా ముందు ఫినిష్ అయ్యారంటే వీ హ్యావ్ టు సే ఓకే దే మేనేజ్ టు టర్న్ థింగ్స్ అరౌండ్. మరి అంత డిజాస్టర్గా ఎండ్ అవ్వలేదని అనుకోవచ్చు. సో దిస్ ఈజ్ అ ర్యాప్ ఆఫ్ ఆల్ ద టీమ్స్ ఫర్ ఐపీఎల్ ప్రిడిక్షన్. మేము అనుకుంటున్నది ఏంటంటే నేను, రాహుల్, ఆర్ఆర్, కేకేఆర్, ఎల్ఎస్జీ, ఎస్ఆర్హెచ్ అని అనుకుంటున్నాం. మేబీ రాహుల్కి ఏంటంటే ఎల్ఎస్జీ టాప్ 2లో ఫినిష్ అవుద్దని అంటున్నాడు. నేనేమనుకుంటున్నానంటే సేమ్ ఆర్డర్లో ఉంటుందేమో, ఆర్ఆర్, కేకేఆర్ టాప్ 2 అండ్ ఎల్ఎస్జీ అండ్ ఎస్ఆర్హెచ్ 3-4లో ఉంటారేమో అని అనుకుంటున్నాను. సో మీ ప్రిడిక్షన్స్ కూడా పంపించండి. సో మీ ప్రిడిక్షన్స్ ఏవైతే కాదు సన్ రైజర్స్ కప్పు కొడుతుందంటావా? సన్ రైజర్స్ కప్పు కొట్టాలంటే ఫైనల్ చెపాక్లో ఎవరు పెట్టారు అసలు చెప్పండి ఫస్ట్. చెపాక్లో ఫైనల్ ఎవరు పెట్టారు? ఎందుకో అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే నాకు ఎక్కువ హోప్స్ అయితే లేవు సన్ రైజర్స్ పైన. అంటే ఎందుకు అంటే మెయిన్ రీజన్ బౌలింగ్ లేదు మనకి. సో అతిగా ఆశపడకూడదు. ఇంకోటి ఏంటంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఫైనల్కి వెళ్తే కప్ కొట్టినంత హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ ఫైనల్, బట్ అక్కడి వరకు పోవాలి ముందు. ఐ థింక్ మనం ఇప్పుడున్న టీమ్ తోటి, ఇప్పుడున్న క్యాప్టెన్ తోటి లాస్ట్ 2-3 ఇయర్స్లో జరిగిన డిజాస్టర్స్ని కంపేర్ చేసుకుంటూ ఈ ఇయర్ ఫైనల్కి వెళ్తే ఐ థింక్ దట్ ఇట్ సెల్ఫ్ విల్ బి ఎ హ్యూజ్ అచీవ్మెంట్. బట్ హోప్ఫుల్లీ మన వాళ్ళు ఒక సీజన్లో ఇట్లాగే ఐ థింక్ 2022లో అనుకుంటే స్టార్టింగ్లో గేమ్స్ గెలిచారు, లాస్ట్లో మళ్ళీ చల్లబడ్డారు. సో హోప్ఫుల్లీ ఎస్టర్డేస్ విన్ విల్ ఇగ్నైట్ సంథింగ్ స్పెషల్. ఎందుకంటే నిన్ను కూడా ఇంకా ఆల్మోస్ట్ చచ్చిపోయింది, ఇంకా ఊపిరిపోయింది అనే సిచ్యువేషన్లో లాస్ట్ బాల్లో భువి వచ్చి మళ్ళీ ఊపిరిపోసి మళ్ళీ ఎస్ఆర్హెచ్ని ప్లే ఆఫ్స్ ట్రాక్ మీద నిలబెట్టాడు. సో మనకి వేరే టీమ్స్తో కంపేర్ చేసుకున్నంత ప్రెజర్ అయితే లేదు గెలవాలని. నెట్ రన్ రేట్ కూడా కొంచెం డీసెంట్గానే ఉంది. కానీ ఉన్న మ్యాచెస్లో కొంచెం జాగ్రత్తగా ఆడితే నేను రాహుల్ కొంచెం మన హెడ్ అభిషేక్ బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు ఏంది స్లో వికెట్, మన వాళ్ళు ఎప్పుడో చేంజ్ చేశారా లేదంటే హెడ్ కనెక్ట్ అవ్వట్లేదా, ఇలా చాలా క్వశ్చన్స్ వేసుకున్నాం మాలో మేము. కానీ ఒక్కటైతే అర్థమైంది ఏంటంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళు కొంచెం పవర్ ప్లేలో అటాక్ చేసే మైండ్ సెట్ ఉంది, కానీ కొంచెం క్యాల్కులేటెడ్గా ఆడారు. అంటే లార్జ్లీ బికాస్ ఆఫ్ ద పిచ్ అని అనుకోండి. ఎందుకంటే ద ఫస్ట్ ఫ్యూ ఓవర్స్లో ఇట్ డిడ్ డూ సంథింగ్, ఆడలేదు. సో ఈ అప్రోచ్తో మరి కొంచెం క్యాల్కులేటెడ్గా ఇట్లాగే వేరే మనం హోమ్లో ఉన్న ఎవేలో ఉన్న పిచ్ని బట్టి కొంచెం క్యాల్కులేటెడ్గా ఆడితే మన వాళ్ళు 200 కొట్టాలన్నా 200 చేసేయాలన్నా బ్యాటింగ్ అయితే భయంకరమైన స్ట్రెంగ్త్ ఉంది. కానీ ఆ బౌలింగ్ విషయంలోనే కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. అండ్ ఫీల్డింగ్లో కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. నేనైతే 2 క్యాచ్లు వేశారు అండ్ ఆ లాస్ట్ ఓవర్లో అసలు ఆల్మోస్ట్ ప్రతి బాల్ 2 runs ఇవ్వడం, ఇవన్నీ కొన్ని నెగిటివ్ పాయింట్స్. ఇందాక చెప్పినట్టు రాహుల్ ఐఎమ్ షూర్ ద ఫీల్డింగ్ కోచ్ విల్ అడ్రస్ ఇట్. సో మీ ప్రిడిక్షన్స్ ఏంటో మాకు పంపించండి. నాకైతే ఎన్ని బొక్కలున్నా కానీ ఆయన కమిన్స్ సార్ వెనకాల నడుచుకుంటూ వెళ్ళిపోవాలి, అంతేనంటవా? అంతే. సో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ లేచి జేబుల్లో చేతులు పెట్టుకుని ప్యాట్ కమిన్స్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోండి. కానీ పాపం వాళ్ళు షాపింగ్ మాల్కి అక్కడికి ఇక్కడికి అయినా ఫ్యామిలీస్తో వెళ్ళినప్పుడు మాత్రం డిస్టర్బ్ చేయకండి. సో సన్ రైజర్స్ క్రేజ్ అయితే పిచ్చిగా ఉంది. నిన్న మెట్రోలో ఎక్స్పీరియన్స్ చేసాము, స్టేడియంలో ఎక్స్పీరియన్స్ చేసాము. శరత్ సిటీ మాల్లో ఎంత రచ్ అయిందో అందరూ చూసారు ఆల్రెడీ. ఇట్ ఈస్ లైక్ నాకు తెలిసి మతి పోతుండాలి వీళ్ళందరూ సౌత్ ఆఫ్రికన్ క్రికెటర్స్కి, ఆస్ట్రేలియన్ క్రికెటర్స్కి. ఏందినైనా ఒక స్టార్, ఒక బోనఫైడ్ ఇండియన్ స్టార్ లేకుండా ఏంది రచ, మన కోసమా ఇది? ఇప్పుడు నీకు సిఎస్కే టీం ఎక్కడికైనా పోయి ఇంత రచ్చ చేస్తే ఒకటే తెలుసు ఏంటంటే ధోని కోసమే వాళ్ళందరూ అరుస్తున్నారు తెలుసు. ఆర్సీబీ అయితే కోహ్లీ కోసం అరుస్తున్నారు. ముంబై అంటే సరే రోహిత్ శర్మ కోసం అరుస్తున్నారు, బుమ్రా కోసం అట్లా అరుస్తారు. అయిపోయింది నీకు అట్లా, అలా నీకు ముద్రపడిపోయింది. అట్లాంటి వీళ్ళు అసలు నాకు తెలిసి నీకు కనిపిస్తుంది విజిబుల్గా కూడా కమిన్స్కి కానీ క్లాసన్ కానీ దే ఆర్ కంప్లీట్లీ ఈ ప్రేమాభిమానాలు వాళ్ళని ఇది చేసేస్తున్నాయని క్లియర్గా కనిపిస్తుంది. అండ్ అందుకే దే ప్లేడ్ అవుట్ ఆఫ్ దర్ స్కిన్స్. నిన్న ఎట్లనో అట్లా మనం మ్యాచ్ గెలిపించాలని చెప్పి తనైనా నట్టు అయినా భూమి అయినా
అండ్ ఐ థింక్ దేర్ ఇస్ సంథింగ్ స్పెషల్ ఇన్ క్యాప్టెన్ కమిన్స్ అని నేను నమ్ముతున్నా. ఏదో మనం ఈవెన్ దో వీఆర్ నాట్ ద బెస్ట్ టీమ్, క్లియర్లీ ఆర్ఆర్ బెటర్ టీము, ఎల్ఎస్జీ బెటర్ టీము, నీకు కేకేఆర్ ఓకే ఆన్ పార్ విత్ అస్ అని అనుకోవచ్చు, కానీ బట్ మనం ఏదో స్పెషల్ చేస్తాం ప్లే ఆఫ్స్కి వెళ్తే అని అయితే నేను ఎందుకో నాకు ఆయన ఆ మనిషిని చూస్తే అనిపిస్తుంది ప్యాట్ కమిన్స్. లాట్స్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్. సో మీ ప్రెడిక్షన్స్ ఏంటో మాకు పంపించండి, ఏదో ఆన్ ఇన్స్టా ఆర్ ఆన్ ట్విట్టర్. అండ్ అలాగే సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఇట్లాంటి ఎపిసోడ్లు షేర్ చేసి ఇంకా యునో జస్ట్ గెట్ బిహైండ్ ది ఆరెంజ్ ఆర్మీ, ఎందుకంటే వీఆర్ రైట్ నౌ క్లోజింగ్ స్టేజెస్లో ఉన్నాం. మన వాళ్ళకి దే నీడ్ ఎస్ఆర్హెచ్ నీడ్ అవర్ సపోర్ట్ మోర్ దెన్ ఎవర్ రైట్ నౌ. సో మీకు అవకాశం ఉంటే మ్యాచెస్ వెళ్ళి చూడండి. అండ్ ఇఫ్ యు ఆర్ ఇన్ హైదరాబాద్ డెఫినెట్లీ మీరు ఎప్పుడైనా ఎస్ఆర్హెచ్ మ్యాచెస్కి వెళ్ళేటప్పుడు యూ కెన్ ఆల్వేస్ ట్రై అండ్ లుక్ ఫర్ యువర్ చీర్ స్క్వాడ్. మన వాళ్ళు ఉంటానే ఉంటారు ఎప్పుడు. సో దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ ఎపిసోడ్. అంటిల్ నెక్స్ట్ టైమ్, ఫ్రమ్ రాహుల్ అండ్ మై సెల్ఫ్, గుడ్ బై అండ్ టాటా.